దేవుడిని మహిమపరచటం కోసం దేవుని కుమారుడిగా ఈ లోకానికి అడుగుపెట్టాడు. ఈ లోక ప్రవేశం వెనుక దేవుడికున్న ఉద్దేశం దేవుని పని, దేవుని సేవ, దేవునికి మహిమ, దేవునికి కీర్తి. ఈ ఉద్దేశాలతోనే దేవుడు మనిషికి జన్మనిచ్చాడు. దేవుడిచ్చిన ఈ జీవితం ఎలా వాడాలి, దేవుడిచ్చిన ఈ జీవితంలో మనిషి ఏం చేయాలి అన్నది మనిషికి జ్ఞాపకం చేయడానికి దేవుడు ఎన్ని విధాలుగా ప్రయత్నించాడో నిజంగానండి. అది ఒకసారి మనసు పెట్టి ఆలోచిస్తే ఆశ్చర్యం వేసేస్తూ ఉంటుంది. అంటే కళ్ళ ముందు కనబడుతున్న ప్రతి దాంట్లో నుంచి కూడా దేవుడు తన ఉద్దేశాలను తన పిల్లలకి చెప్పాలనుకుంటాడు. ఉదాహరణకి ప్రకృతిని చూపించాడు. ప్రకృతిలో ఉన్న చాలా వాటిని చూసి మీరు పాఠాలు నేర్చుకోవాలి అన్నాడు. మీకు తెలియదు కాదు, సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. 6వ వచనంలో సోమరి చీమల యొద్దకు వెళ్ళు అన్నాడు. అంటే సోమరి చీమల యొద్దకు వెళ్ళు అంటే సోమరితనంతో పని చేయకుండా బద్ధకంగా ఉన్నవాడు, నువ్వు ఒక్కసారి చీమను చూడు, అది ఎంత కష్టపడుతుందో చూడు తన ఆహారం కోసం అన్నాడు. అంటే చీమను చూపించి పాఠం నేర్పిస్తాడు, సూర్యుడిని చూపించి పాఠం నేర్పిస్తాడు, చెట్లను చూపించి పాఠం నేర్పిస్తాడు, జంతువులను మృగాలను చూపించి పాఠాలు నేర్పిస్తాడు. తన మనసులో భూమి మీద ఉన్న మనుషుల పట్ల ఉన్న ఉద్దేశాలను ప్రకృతిలో ఉన్న చాలా వాటిని చూపించి నేర్పిస్తాడు. అది దేవుని యొక్క నైజం, దేవుని యొక్క ఆ ఉద్దేశాలు ప్రారంభం నుంచి అలా ఉంటాయి. ఈరోజు మీరు వింటున్న పాఠం ఏదైతే ఉందో జీతం, జీవితంలో భూమి మీద మనిషికి ఇవ్వబడిన 60-70 ఏళ్ల ఈ జీవితంలో, ఈ చిన్న జీవితంలో జీతం అనగానే మీకు తెలియదు కాదు. జీతము అనగానే పని చేసిన దానికి వచ్చే రాబడి, దీన్నే జీతం అంటారు. కష్టపడి పనిచేసి వచ్చిన రాబడినే ఏమని పిలుస్తారు? జీతం. ఈ జీతం గురించి కూడా దేవుడు మాట్లాడతాడా? ఈ జీతం గురించి కూడా దేవుడు ఏదైనా నేర్పిస్తాడా అంటే నేర్పిస్తాడండి. మనిషి భూమి మీద మనిషి జీవితం అంతా ఒక్క మాటలో చెప్పాలి అంటే జీతం చుట్టే ప్రయాణిస్తుంది. కావాలంటే మీరు మీ జీవితాన్నైనా చెక్ చేసుకోండి, ఎవరి జీవితాన్నైనా చెక్ చేయండి, ప్రపంచంలో ఉన్న ఏ మనిషి జీవితాన్నైనా మీరు చెక్ చేయండి. ఆ మనిషి జీవితం అనేది జీతం చుట్టూ తిరుగుతుంది కాదా? మీరు ఇక్కడ సన్నిధిలో కూర్చున్న మీలో చాలామందిది హైదరాబాద్ కాదు, హైదరాబాద్కి వచ్చారు. ఎందుకు వచ్చారు చెప్పండి ఒక్క మాటలో. మీరు ఎన్ని కారణాలు చెప్పినా ఫైనల్ ఆన్సర్ ఒకటే, ఏంటి చెప్పండి? జీతం కోసం వచ్చారు కాదా? హైదరాబాద్లో జాబ్ చేసుకుని జాబ్ ద్వారా వచ్చే జీతం. ఇప్పుడు ఈ జీతం అనేది జీవితాలలో అప్లై చేయండి, అందరి జీవితాలు దీని చుట్టే తిరుగుతాయి. బెంగళూరు వెళ్ళారు, దేనికోసం వెళ్ళారు? జీతం కోసమే. అమెరికా వెళ్ళారు, దేనికోసం వెళ్ళారు? జీతం కోసమే. ఆస్ట్రేలియా వెళ్ళారు, జీతం కోసమే. అంటే భూమి మీద ఉన్న మనిషి ఏ పని చేస్తున్నా దాని అంతిమ లక్ష్యం జీతం. చదువుకుంటున్నాడు, బాగా చదువుకోవాలనుకుంటున్నాడు. ఎందుకు బాగా చదువుకోవాలనుకుంటున్నాడు? మంచి ఉద్యోగం చేయాలి, మంచి జీతాన్ని సంపాదించాలి. మీరు ఏదైనా తీసుకురండి, చివరి డెస్టినేషన్ ఎక్కడ అవుతుంది అంటే అతని వ్యక్తి యొక్క గురి ఎక్కడ అవుతుంది? జీతం. భూమి మీద ఈరోజు మనిషి కోటి విద్యలు కనిపెట్టాడు, ఆ కోటి విద్యలు కోటి కొరకు అన్నాడు. ఆ కోటి విద్యలు ఏ విద్య చేసినా మనిషి దేనికోసం చేస్తున్నాడు అంటే జీతం కోసమే చేస్తాడు. జీతం కావాలి, వెరీ గుడ్, మంచిది. కష్టపడి జీతం కోరుకోవడం తప్పేం కదండి. పని చేసి జీతం కోరుకోవడం తప్పని కూడా దేవుడు ఎక్కడా చెప్పలేదు. ఖచ్చితంగా భూమి మీద ఉన్న మనుషులంతా కష్టపడి పని చేసుకోవాలి, జీతాన్ని సంపాదించుకోవాలి. ఇది దేవుడు చట్టం, బాగుంది. ఇంతకీ జీతం దేనికోసం సంపాదిస్తున్నాడు మనిషి అంటే తాను భూమి మీద ఉండే 60-70 ఏళ్ళు భూమి మీద బ్రతకడానికి. చిన్న జీతం ఉన్న వాళ్ళు ఒక రకమైన
జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉంటే, కాస్త జీతం ఎక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళ జీవన విధానం కాస్త మెరుగ్గా ఉంటుంది. మెరుగైన వసతులతో వాళ్ళ జీవన విధానం అనేది ముందుకు కొనసాగుతూ ఉంటుంది. ఉదాహరణకి చిన్న జీతం ఉందనుకోండి, ఒక చిన్న ఇంట్లో రెంట్‌కుంటాడు. చిన్న గదిలో, సింగిల్ గదిలో ఉంటాడు. చిన్న కూలర్ పెట్టుకుంటాడు. తనకొచ్చిన జీతంతో సర్దుకుంటాడు. అతని జీవితం అనేది అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కాదు, ఒక ₹1,00,000 జీతం వస్తుంది. లైఫ్ స్టైల్ వేరుగా ఉంటుంది. చిన్న రూమ్‌లో ఉండడప్పుడు. ఎందులో ఉంటాడు? అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుంటాడు. డబుల్ బెడ్రూమ్‌లో ఉంటాడు. ఒక 25,000, 30,000 రెంట్ కడుతూ. ఒక మంచి కారు ఉంటుంది. అతని జీవన విధానం అలా కొనసాగుతూ ఉంటుంది. ఇంకా కాస్త బాగా రిచ్. అప్పుడు ఏంటంటే ఏదో ఒక కమ్యూనిటీలో మంచి డూప్లెక్స్ హౌస్ తీసుకుంటాడు. హౌస్‌లో ఇంటి ముందు కారు పెట్టుకుంటాడు. ఏమంటే ప్రతిదీ ఆన్‌లైన్‌లో బుక్ చేస్తూ ఉంటాడు, ఇంట్లోంచి బయటికి రాకుండా. అంతే కదండి! ఇది ఇతని జీవన విధానం. ₹1,00,000 జీతం ఉన్నా, 10,000 జీతం ఉన్నా, 5,000 జీతం ఉన్నా, 30,00,000 జీతం ఉన్నా, ఏ జీతమైనా అంతిమంగా దేనికోసం అంటే అతడు బ్రతకటానికి. అంతేనా? 60, 70 ఏళ్ళు అతను బ్రతకడానికి. చిన్న జీతం వాడు చిన్నగా జీవిస్తున్నాడు. పెద్ద జీతం ఉన్నవాడు కాస్త లగ్జరీగా జీవిస్తున్నాడు. అంతిమంగా జీతం దేనికి అంటే జీవించటానికి. రైట్? ఇందులో తారతమ్యాలు ఏమి లేవు. ₹1,00,00,000 వచ్చిన అతను బంగారం తినడు. అతను ఏం తినాలి? అన్నమే తినాలి. 5,000 జీతం వస్తున్న అతను కూడా ఏం తినాలి? అన్నమే తినాలి. కాకపోతే కూరలు అతను నాన్ వెజ్ వేసుకుంటాడు, ఇతను పప్పు వేసుకుంటాడు. అంతే తేడా. జీతాన్ని బట్టి తినేది, ఏమంటే ధరించుకునేది, జీవించే వసతులు మారతాయేమో తప్ప, అంతిమంగా మనుషులందరూ పని చేస్తున్నది, జీతాన్ని సంపాదించుకుంటున్నది 60, 70 ఏళ్ళు బ్రతకడానికి మాత్రమే. వెరీ గుడ్. ఇప్పటి నుంచి నేను చెప్పేది ప్రతి పాయింట్ జాగ్రత్తగా వినాలి. మనిషి జీతం కోసం చాలా కష్టాలు పడతాడు. పడడా? జీతం నెలకి ఏమంటే 30 రోజులుంటే 5వ తారీఖో 6వ తారీఖో పడే జీతం కోసం ఈ 30 రోజులు ఎంత కష్టపడతాడో మీకు తెలియదు కాదు. చాలా కష్టాలు పడతాడు, చాలా సమస్యలు ఎదుర్కొంటాడు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, అవస్థలు, కష్టాలు, వాటన్నిటిలో టార్గెట్ ఒకటే. ఎన్ని అవస్థలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా జాబ్ మానేడు, పని మానేడు. తను ఏదైతే పని చేస్తున్నాడో ఆ పని మానేడు, వెళుతూ ఉంటాడు జీతం కోసం. వెళుతున్న క్రమంలో అనారోగ్య సమస్యలు వస్తాయి. మానేస్తాడు ఉద్యోగానికి. పెద్దదైతే మానేస్తాడు, చిన్నదైతే డోలో టాబ్లెట్ వేసుకుని డ్యూటీకి వెళ్ళిపోతాడు. అమృతాంజన్ రాసుకుని డ్యూటీకి వెళ్ళిపోతాడు. ఎందుకు? డ్యూటీ మానేస్తే ఏం జరుగుతుంది? ఆబ్సెంట్ పడుతుంది. ఆబ్సెంట్ పడితే నెలాఖరులో జీతం తక్కువ వస్తుంది. జాగ్రత్తగా వినండి. అంతిమంగా టార్గెట్ దేని మీద ఉంది? జీతం. మర్చిపోవద్దు, జీతం మీదే టార్గెట్ అంతా. పెద్ద పెద్ద సమస్యలు వస్తే తప్ప పెద్దగా సెలవులు పెట్టరు చాలామంది. వెళ్తూనే ఉంటారు, అలాగా వెళ్తూనే ఉంటారు. అంతిమంగా టార్గెట్ జీతం. ఇక్కడ ఒకటి చెప్తాను మీకు, ఇది చివరిలో మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. ఒక సంస్థలో పని చేస్తున్నప్పుడు అతనితో పాటు చాలామంది అక్కడ పనిచేస్తారు. పనిచేస్తున్నప్పుడు అందరూ మంచి వాళ్ళు ఉంటారా? చెడ్డవాళ్ళు ఉంటారా? ఆఫీస్లో కొలీగ్స్ చెడ్డవాళ్ళు ఉంటారు. వాళ్ళతో ఏవో విభేదాలు వస్తాయి, వాళ్ళతో ఏవో గొడవలు వస్తాయి. అయినా భరించుకుంటూ ఉద్యోగం చేస్తాడు. దేనికోసం చెప్పండి? వాడు తిడుతున్నా, వాడు టార్చర్ పెడుతున్నా, వాడు నిందలు వేస్తున్నా, వాడు మాటలంటున్నా అక్కడే ఉంటాడు. దేనికోసం? జీతం కావాలి కదా. ఆరోగ్య సమస్యలు వచ్చినా, మనుషులు మాటలంటున్నా, ప్రయాణం కష్టంగా ఉన్నా, దూరం జాబ్ అనుకోండి, ప్రయాణం ఎంత కష్టంగా ఉంటుంది? చాలా కష్టంగా ఉంటుంది. హైదరాబాద్లో బస్సులు ఎక్కుకొని, బండ్లు వేసుకుని, ట్రాఫిక్లో, ఎండలో ఎంత కష్టమైనా సరేనండి ప్రయాణం చేస్తాడు, పనికి వెళ్ళిపోతాడు, పని చేస్తాడు. అంతిమంగా టార్గెట్ ఏంటంటే జీతం. మనిషి జీతం కోసం అండి అష్ట కష్టాలు పడుతున్నాడండి. చాలా కష్టపడుతున్నాడు. అసలు మీకు కొన్ని కొన్ని జ్ఞాపకం చేస్తాను. ఇవి నిజమో కాదో మీరు బాగా ఆలోచించండి. చిన్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు చిన్న కష్టం పడుతుంటే, పెద్ద ఉద్యోగం చేస్తున్న వాళ్ళు పెద్ద కష్టమే పడతారు. చాలామంది ఏమనుకుంటారంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ హ్యాపీగా ఉన్నారని అనుకుంటారు. విచిత్రం ఏంటంటే ఈ పాఠం రాసిందే నేను ఒక వీడియో చూసి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఒక వీడియో రిలీజ్ చేశారండి. నిజంగా ఆశ్చర్యపోయాను నేను.
మేము సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్‌మి, మాకేంటి లగ్జరీ లైఫ్, లక్షల్లో జీతం అనుకుంటున్నారేమో, మా కష్టాలు చెప్తానని వీడియో చేశాడు. మతిపోయింది నాకైతే. అతనికి ఆ జాబ్‌లోకి వెళ్ళిన తర్వాత వచ్చిన ఆరోగ్య సమస్యలన్నీ చెప్తున్నాడండి. కూర్చునే జాబు, పొట్టొచ్చేసిందట, ఉబకాయం వచ్చిందట, షుగర్ అట, మెడ నొప్పట, కళ్ళు లాగేస్తున్నాయట చెప్తున్నాడండి. కుర్చీలో కూర్చొని అలాగే కంప్యూటర్‌ని చూడటం వలన నాకొచ్చిన రోగాల లిస్ట్ చెప్తానని రోగాల లిస్ట్ మొత్తం చెప్తున్నాడు. సైట్ వచ్చేసిందట, మెడాలు నరలు లాగేస్తున్నాయట, మైగ్రేన్ తలనొప్పట. దీనికి తోడు బాసు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి టార్చర్ ఎలాగుంటుందో మీకు తెలియదు కదండి. స్టెప్ బై స్టెప్ అనమాట. పైన మేనేజరు, తర్వాత బ్రాంచ్ మేనేజర్, ఆ పైన ఒకడు, ఆ పైన ఒకడు, ఇంకుంటుందండి వాళ్ళకి తలపోట్లు. వర్క్ స్పీడ్, వర్క్ స్పీడ్, వర్క్ స్పీడ్ అని తలపోట్లు. అవతల క్లయింట్ కనుక విదేశీయుడు అనుకోండి, వాడు ఏ టైంలో మెలుగుకుంటాడో తెలియదు. ఆడికేమో పగలు, మనకేమో రాత్రి. ఆడు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు, ఆడు ఎప్పుడు మెయిల్ పెడితే అప్పుడు రిప్లై ఇవ్వటం మామూలు తలపోటు కాదండి. అనవసరంగా వచ్చని ఫీల్డ్లోకి అంటున్నాడు. అతని కష్టాలన్నీ చెప్పుకొచ్చాడండి. ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనేసరికి మామూలుగా బండి మీద వస్తే ఊరుకుంటుందా సొసైటీ? దేంట్లో రావాలి? కార్లో రావాలి. ఆ ఈఎంఐ కట్టడానికే సగం వెళ్ళిపోతుంది. ఒక లగ్జరీ ఇంట్లో ఉండాలి, దాని రెంట్‌కే సగం వెళ్ళిపోతుంది. మాకు మిగిలేదేముంది? ఏమీ లేదు. మమ్మల్ని చూసి ఏదో దూరపు కొండలు నునుపన్నట్టుగా మమ్మల్ని చూసి అనుకుంటున్నారేమో. మా దగ్గర ఏమీ లేదు, అంతా సుత్తి అంటున్నాడు. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఇచ్చిన వీడియో అండి. నేను చూసాను తీక్షణంగా. ఒరేయ్! ఈ లైఫ్ ఇలా ఉందా పాపం అనుకున్నాను. ఇంకా అక్కడి నుంచి అందరిని చూస్తేనండి, అతని కష్టాలు అతను చెప్పుకున్నాడు. ఇప్పుడు ఏ ఉద్యోగం చేస్తున్నావో అతని దగ్గర మైక్ పెట్టినా అతను ఏం చెప్పుకొస్తాడు ఇప్పుడు? కష్టాలే చెప్పుకొస్తాడు. నిజమేనండి. చాలా కష్టపడుతున్నాడు మనిషి. 60, 70 ఏళ్ళు ఈ భూమి మీద బ్రతకడానికి అవసరమైన జీతం కోసం అష్ట కష్టాలు పడుతున్నాడు మనిషి. మీకు ఇంకొకరు జ్ఞాపకం చేస్తానండి. నిజంగా వాళ్ళ జీవితాన్ని మీరు ఆలోచిస్తేనండి, మనసు పెట్టి ఆలోచిస్తేనండి, చాలా జాలేస్తుందండి వాళ్ళ మీద. లారీ డ్రైవర్స్ ఉంటారు, మీకు తెలుసు కదండి. ఆ లారీ డ్రైవర్స్ జీవన విధానం ఎప్పుడైనా గమనించారా మీరు? సుమారు 15 రోజులు, 20 రోజులు, నెల రోజులండి లారీ మీదే ఉంటారు వాళ్ళు. ఒక 3 రాష్ట్రాలు దాటుకుని వెళ్తుంది లారీ. మళ్ళీ అక్కడి నుంచి ఏమండి లోడ్ వేసుకుని వస్తుంది. మనం తింటున్న కూరగాయలు కానివ్వండి, పప్పు దినుసులు కానివ్వండి, ఈ మనం తినే కిరాణా సరుకుల రవాణా అంతా దేని మీద జరుగుతుంది అంటే లారీల మీదే జరుగుతుంది. మిరప కానివ్వండి, ఇదంతా లారీల మీదే ట్రాన్స్పోర్ట్. వాళ్ళు రాష్ట్రాలు దాటుకుని వెళ్తారు. బండి తీశాడు అంటే నెల రోజులకు మళ్ళీ ఇంటికి వస్తాడు. ఎప్పుడైనా మీరు ఈ నెల రోజులు అతను ఎలా బ్రతుకుతాడు ఎప్పుడైనా ఆలోచించారా? ఎలా బ్రతుకుతాడు? స్నానం ఎక్కడా? రోడ్డు మీదే. భోజనం ఎక్కడా? రోడ్డు మీదే. పడుకునేది ఎక్కడా? రోడ్డు పక్కనో లారీలోనో. అంతే కదండి. అతను నెల రోజులు అతని జీవితం చూడండి. కుటుంబాన్ని విడిచిపెట్టి, పిల్లల్ని విడిచిపెట్టి నెల రోజులు ఏమండి లారీలో రోడ్డు మీద వెళ్ళిపోతూ, ఏమంటే అక్కడక్కడ బకెట్లతో నీళ్లు పట్టుకోవటం, అక్కడే స్నానం చేయటం, ఒక చిన్న స్టవ్ ఉంటుంది, దాని నిండా కిరాణా సామాన్లు ఉంటాయి, అతనే వంట చేసుకోవటం, అతనే తినటం, అతనే కడుక్కోవటం, అతనే మళ్ళీ అవన్నీ లారీలో పెట్టుకోవటం, ఇంక లారీ నడుపుకోవటం. ఈలోపు లారీ వాళ్ళు అనేసరికి పోలీసులు ఎంత టార్చర్ చేస్తారో మీకు తెలియదు కదండి. పక్కకు తీయ అంటారు, పేపర్లు ఉన్నాయంటారు, ఆపుతారు. అక్కడ బాస్ ఏమో త్వరగా వెళ్ళిపో అంటాడు. రాత్రి ఏమండి 9 అయితేనే తప్ప సిటీల్లోంచి వెళ్ళడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వరు, పగలు రానివ్వరు. ఇన్ని ఇరుకులండి, ఇన్ని ఇబ్బందులు ఓర్చుకుంటూ పాపం వాళ్ళు లారీ నడిపిస్తూ ఉంటారు. అలాగా మధ్యలో పోలీసుడు అంటే లంచాలు ఇవ్వాలి, ఆ లంచాలు ఇచ్చుకుంటూ. నిజంగా ఒకసారి ఆలోచించండి, వాళ్ళ కష్టం ఆలోచించండి ఒకసారి. ఎందుకు ఇదంతా? ఎందుకు ఇంత కష్టం భరిస్తున్నారు? ఎందుకు పోలీసు వాళ్ళు తిడుతున్నా భరిస్తున్నారు? ఎందుకు అలా రోడ్డు మీద వంట చేసుకుంటున్నారు? ఎందుకు అలాగా రోడ్డు పక్కన స్నానం చేస్తున్నారు? అంటే అంతిమంగా టార్గెట్ ఏంటి చెప్పండి? దేనికోసం? ఎక్కడ తిరగండి మనకి ఎక్కడికి వచ్చి ఆగుతుంది బండి? జీతం. జీతం కోసమే కదండి అష్ట కష్టాలు భరిస్తున్నాడు. వెరీ గుడ్. ఇంకా చెప్పనా? వీళ్ళైనా నెల రోజుల్లో వెళ్ళి బయటకు వస్తారేమో. ఇంకొకరిని జ్ఞాపకం చేస్తాను. సముద్రం మీద షిప్పులు వేసుకుని వెళ్తారు, ఓడలు వేసుకుని. కెప్టెన్స్ ఎంతకాలం ఉంటాడు తెలుసా సముద్రంలో? 6 నెలలు ఉంటాడు. 3 నెలలు అటు నడుస్తుంది, 3 నెలలు ఇటు నడుస్తుంది ఓడ. 6 నెలలు సముద్రంలోనే. కుటుంబం లేదు, పిల్లలు లేరు, ఏమీ లేదు. ఆ సముద్రంలోకి వెళ్ళిన తర్వాత సెల్ ఫోన్ కూడా లేదు. ఉన్నాడో లేదో తెలియదు సిగ్నల్ అందే వరకు. అలాగే లోపల ఒక ఇంటర్నెట్ వ్యవస్థ ఉంటుంది. ఆ ఇంటర్నెట్ వ్యవస్థ ద్వారా ఓన్లీ వాట్సాప్ చాటింగ్లు తప్ప ఇప్పుడు అసలు సెల్ ఫోన్స్కి సిగ్నల్స్ ఏముండవు, ఫోన్లు మాట్లాడుకోవడానికి ఉండదు. లోపల ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థ ద్వారా జస్ట్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది అంతే, ఫోన్స్ ఉండవు. మరి 6 నెలలు సముద్రంలో ఉండిపోయాడు.
సముద్రంలో ఏమండి వెళ్ళిన తర్వాత వస్తాడన్న గ్యారంటీ ఉందా? మధ్యలో తుఫాన్ వస్తే, వాడు బదలేసిపోతే, వాడికి ఏదైనా ప్రమాదం తగిలి వాడు ఇరిగిపోతే వస్తాడన్న గ్యారంటీ ఏమీ లేదు. అయినా ఏమంటే ధైర్యం చేసి, త్యాగం చేసి, నా పనికి జీతం కూడా ఉంది, భూదిగంతముల వరకు ఈ ప్రకటన, పనుంది, జీతం ఉంది, పనుంది, జీతం ఉంది. ఎవరైనా పని చేస్తారా? జీతం కావాలా? అప్పుడప్పుడు చూసారా గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది కదా, అలా రిలీజ్ చేశాడు దేవుడు. భూదిగంతముల వరకు ఇది ప్రకటింపజేసాడట, అనౌన్స్మెంట్ ఇచ్చాడట. ఏంటి అనౌన్స్మెంట్ చూడండి, ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో రక్షణ వస్తుంది నీ దగ్గరికి. జాగ్రత్తగా వినండి, ఇది రక్షణ వస్తుంది నీ యొద్దకు, రక్షణ వస్తుంది. రక్షణ అంటే ఏంటనుకున్నారు? మరణం తర్వాత నువ్వు వెళ్ళబోయే నిత్యాగ్ని దండన, పాతాళం నుండి తప్పించుకునే మార్గం నేను నీ యొద్దకు తెస్తున్నాను. రక్షణ నీ యొద్దకు నేనే తెస్తున్నాను, నువ్వు కష్టపడవలసిన అవసరం లేకుండా నేనే తెచ్చాను రక్షణ నీ యొద్దకు. రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. రక్షణ వస్తుందట, బహుమానం ఇవ్వబోతున్నాడట. ఏంటయ్యా అది అనేసరికి కింద అంటున్నాడు, ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియచేయండి. ఆయన ఇచ్చు జీతము అన్నాడు. ఇప్పుడు దేవుడి దగ్గర కూడా ఏముంది? జీతం ఉంది. మర్చిపోకండి, దేవుడి దగ్గర జీతం ఉంది. వెరీ గుడ్. నేను ఒక ప్రశ్న అడుగుతాను సింపుల్గా, మనుషులు ఇచ్చే జీతం బాగుంటుందా, దేవుడిచ్చే జీతం బాగుంటుందా? ఏది బాగుంటుంది చెప్పండి? ఏది బాగుంటుంది? దేవుడిచ్చేదే బాగుంటుంది. అల్టిమేట్గా దేవుడిచ్చిందే బాగుంటుంది ఏదైనా, అంతేనా? దేవుడిచ్చిందే బాగుంటుందండి. దేవుడు ప్రకృతిని చేశాడు, ఎంత బాగుంది. మనిషి వస్తువులు కనిపెట్టాడు, ఎంత దరిద్రంగా ఉన్నాయి చూసారా? మీరు చల్లగా ఉండడానికి దేవుడు శీతాకాలం చేశాడండి. ఎలాగుంటుందండి శీతాకాలం? రగ్గు కప్పుకొని పడుకుంటే తెల్లవారు వచ్చి ఎవడొకడు కొట్టేంత వరకు మెలుగు ఉండదు. ఉంటుందా? ఉండదు. ఇదేదో బాగుందని ఏసీ, ఏమండి ఈ శీతాకాలం చూసి మనిషి ఏసీ కనిపెట్టాడు. ఏసీలో పడుకోండి, తుమ్ములు, దగ్గు, రొంప. ఏమండి ఎండాకాలం ఎక్కువైపోయి అక్కడక్కడ నాకు ఏసీ ఇస్తుంటే నేను ఇమీడియట్ కట్టేస్తాను కొంచెం చల్లవాగవాన్ని. అది పడదు మనకి. ఎందుకోనండి, మనిషి కనిపెట్టింది అసలు ఈ బాడీ యాక్సెప్ట్ చేయదు, బాడీకి సరిపడదు, అది నచ్చదు. మీరు కంటిన్యూ ఏసీలో ఉన్నారనుకోండి, అసలు బయట ఉండలేరు. ఇక బయట ఉండడానికి అసలు మీ బాడీ ఒప్పుకోదు ఇక, దానికి అలవాటు పడితే. మనిషి కనిపెట్టింది ఏదైనా సరే నాశనానికేనండి. దేవుడు చేసింది ఎలా ఉంటుంది? బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. మనిషి వంట వండుతాడు, చికెను, మటను, గట్టిగా తినండి. ఇవన్నీ ఎలా వండుతాడంటే ఇంత నూనె వేసి, ఇంత కారం వేసి, ఇంత మసాలా వేసి వండుతాడు. తినండి, హార్ట్ అటాక్లు వచ్చి మనిషి పోతాడు. దేవుడు ఉన్నాడు వంట, యాపిల్ పండు తినండి, హార్ట్ అటాక్ వస్తుందా? మామిడికాయ తినండి, హార్ట్ అటాక్ వస్తుందా? అట్టుగా తినండి. దేవుడు వండినట్టుగా ఉన్నాయన్నమాట. అవి కోసుకుని తింటమే, డైరెక్ట్ దేవుడు వంటది. దాన్ని కోసి మనిషి వండాడు, మళ్ళీ పాడైపోయినాయి, రోగాలు వచ్చినాయి. అంటే నేను ఇది ఎందుకు చెప్పానంటే, ఏదైనా కూడా దేవుడిచ్చేది బాగుంటుంది, మనిషి ఇచ్చేది బాగోదండి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఆయన ఇచ్చు జీతం, దేవుడి దగ్గర ఒక జీతం ఉందంట. ఆయన ఇచ్చు జీతం ఆయన తీసుకొని వస్తున్నాడు. ఎవరికి ఇస్తాడు ఇంతకీ జీతం? బాగా ఆలోచించండి. మీకు జీతం రావాలంటే ఏమంటే రోడ్డు మీద చాలా మంది ఉంటారండి, అందరికీ మీ కంపెనీలో పిలిచి మీకు జీతాలు ఇస్తుంది, వాళ్ళకి ఇవ్వదు కదా. మీ కంపెనీ ఎవరికి జీతం ఇస్తుంది? మీ కంపెనీ తరపున ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకే జీతం ఇస్తుంది. ఇప్పుడు దేవుడు జీతం ఇస్తాడట, దేవుడిచ్చే జీతం దేవుడి దగ్గర ఉందట. ఆ జీతం మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? అంతే కదండి. ఇంకోటి చెప్పనా ఇప్పుడు మీకు, ఇంకా చాలామంది అండి బెస్ట్ కంపెనీస్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఆ కంపెనీ చాలా బాగుంటుందండి అంటారు. ఎందుకు బాగుంటుంది అంటారంటే, ఆ కంపెనీలో జాబ్ చేస్తే మంచి జీతం ఇస్తారు. అందుకే కదండి మనుషులు కంపెనీలు మారిపోతూ ఉంటారు. 6 నెలల్లో కంపెనీ, సంవత్సరానికి ఒక కంపెనీ. ఎందుకు మారారు చెప్పండి? దాని వెనకాల ఉన్నది కూడా ఒకటే, ఏంటది? జీతమే. 6 నెలలకి ఎందుకు మారిపోతున్నారంటే, బెస్ట్ ఆఫర్ ఎవడని ఇస్తే ఇక్కడ రాజీనామా, అక్కడ అపాయింట్మెంట్. అంతే కదండి. మంచి జీతం మంచి జీతం మంచి జీతం అంటున్నారు కదా, మంచి జీతం కోసం మారిపోతున్నారు కదా, మంచి జీతం కోసం వెళ్ళిపోతున్నారు కదా. వెరీ గుడ్. ఒక కంపెనీ ఉందండి, ఆ కంపెనీ మంచి జీతం ఇస్తుందండి, మంచి ఫెసిలిటీస్ ఇస్తుందండి అని
ఆ కంపెనీకి వెళ్ళిపోతున్నారు. ఆ కంపెనీ మంచి జీతం ఇస్తుంది అంటున్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అందరికంటే మంచి జీతం ఎవరిస్తారు చెప్పండి? దేవుడు ఇస్తాడు. ఆయన ఇచ్చే జీతం టాపు. ఆయన ఇచ్చే జీతం శాశ్వతం. ఆయన ఇచ్చే జీతం మనుషుల్లో ఎవడు ఇవ్వడు. కానీ ఈ భూమి మీద ఈ మనుషులు ఇస్తున్న జీతం కోసం కష్టపడినంతగా పరలోకంలో ఉన్న దేవుడి దగ్గర ఉన్న జీతం కోసం ఎవరైనా భూమి మీద కష్టపడతారా? బాగా ఆలోచించండి. ఈ జీతమేమో కష్టపడి సంపాదిస్తారట, ఆ జీతమేమో నమ్ముకుంటూ వచ్చేయాలట. చూసారు అలాగుందో? ఎంత రివర్స్ అయిపోయారో దేవుడి దగ్గరికి వచ్చేసరికి. భూమి మీద పొద్దున్నే నుండి పనికి వెళ్ళిన తర్వాత సాయంత్రం అయిపోయేంత వరకు జీతం రాదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడితే కానీ ఇక్కడ జీతం రాదని తెలుసు. కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి దేవుడి దగ్గర ఎలా ప్రార్థనలు చేస్తారంటే, ప్రభు నాకు కష్టంగా ఉంది ఇచ్చే. ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? ఏం చేసేవని ఇవ్వాలి? ఎందుకు దేవుడు నీకు తోడుగా ఉండాలి? బాస్ దగ్గరికి వెళ్ళి 15 రోజులు సెలవు పెట్టి 15 రోజులు ఉద్యోగం చేశానంటే 4 రోజులకి జీతం వేసేయండి అనగలవా? అంటావా? అక్కడ ఇయర్లీ లీవ్స్ అని ఇయర్లు ఉంటాయండి. సెలవు పెట్టాలంటే ఇయర్లీ లీవ్స్ చూసుకుని ఇయర్లు ఉంటే అప్పుడు సెలవు పెట్టుకుని ఆ ఇయర్లు అందులో వేసుకుంటాడు, ఆబ్సెంట్ అవ్వకుండా. జీతం మాత్రం నెల వచ్చేసరికి ఒక్క రోజు తగ్గకుండా 30 రోజుల జీతం 30 రోజులకి వచ్చేయాలి. ఆబ్సెంట్లు అవ్వకూడదు. మరి దేవుడు ఇస్తానన్న జీతం నువ్వు దేవుడు పని చేస్తే నీకు వస్తుంది అన్నప్పుడు దేవుడిచ్చే జీతం విషయంలో నీ ఆబ్సెంట్ల కోసం ఎప్పుడైనా భయపడతావా? దేవుడి సన్నిధికి ఎన్నోసార్లు మానేస్తున్నావు కదా, ఆబ్సెంట్ అయిపోయింది జీతం పోయిందని ఎప్పుడైనా భయం ఉందా? దేవుడు పనికి రావటం లేదు, ఆబ్సెంట్ అయిపోయింది జీతం పోయిందని భయం ఉందా? దేవుడికి ఇవ్వటం లేదు, ఇవ్వటం విషయంలో వెనకైపోయాను కదా, నేను ఆబ్సెంట్ అయిపోయాను, నాకు రావాల్సిన జీతం పోయిందని దేవుడు ఇవ్వబోయే జీతం మీద మనిషికి భయం కానీ ఆ జీతం కోసం కష్టపడే తత్వం కానీ భూమి మీద మనుషులకి ఎక్కడుంది చెప్పండి? ఎందుకు జీతం అన్న పదం ప్రయోగించాడో తెలుసా? భూమి మీద జీతం కోసం మనిషి ఎన్ని అష్ట కష్టాలు పడతాడో దేవుడికి తెలుసు. నీ జీతం కోసం నువ్వు ఇన్ని కష్టాలు పడుతున్నప్పుడు నేను ఇవ్వబోయే జీతం కోసం నువ్వేం ఆలోచించావు? ఏం కష్టపడుతున్నావు? ఏం అసలు నువ్వు నా జీతం గురించి నువ్వు మైండ్లోకి తెచ్చుకున్నావు? ఆలోచించావు ఎప్పుడైనా? ఇప్పుడు చెప్తాను, నేను జాగ్రత్తగా వినండి. మనుషులండి చూస్తుంటారండి కొన్ని పరిస్థితులు ఆలోచిస్తున్నప్పుడు నిజంగా వాళ్ళ కష్టం వర్ణనాతీతం. సిమెంటు పని చేసే కార్మికులు ఉంటారండి, బిల్డింగులు కట్టే కార్మికులు. వాళ్ళ పని ఎలా ఉంటుందంటే ఉదయం 8-9 గంటలకల్లా పనిలోకి వచ్చేయాలి. పనిలోకి వచ్చేసిన తర్వాత మేస్త్రి ఎప్పుడు దింపుతాడో తెలుసండి కిందకి? ఎప్పుడు దింపుతాడో తెలుసా? వాళ్ళకి టైంతో సంబంధం లేదు. ఎండపోతే దిగాల, అంతే కదా, చీకటి అయిపోతే దిగాల. వేసవకాలం ఉంటుందండి వాళ్ళకి కష్టాలు. ఎందుకు? ఇతను 9 గంటలకు ఎక్కితే శీతాకాలం అయితే 4:30-5 గంటలకి చీకటి అయిపోద్ది, వచ్చేయచ్చు ఇంటికి. వేసవకాలం ఎలా ఉంటుంది చెప్పండి? 7 గంటల వరకు ఎండ ఉంటుంది, వెలుగు ఉంటుంది. ఆ 7 గంటల వరకు ఇక్కడ సిమెంట్ కలుపుతూనే ఉంటాడు. కట్టండి గోడలు అంటాడు. చూడండి వాళ్ళకి ఎంత కష్టం అండి. పొద్దున్న నిలువుట ఎండలో 9 గంటలకు వెళితే రాత్రి 7 గంటల వరకు పని, బస్తాలు సిమెంట్ మోయటం, ఇసుక మోయటం, ఇటకలు మోయటం. చూసారా ఎంత కష్టం అండి అది. చెమట అలా కారిపోతూనే ఉంటుంది. బరువులు ఎత్తుకుని 3 ఫ్లోర్లు ఎక్కాలి, ఇటకలు ఎత్తుకుని సిమెంట్ ఎత్తుకుని ఆ సిమెంట్ కలిపిన మాలు ఎత్తుకుని 4 ఫ్లోర్లు ఎక్కటం, 3 ఫ్లోర్లు ఎక్కటం, మళ్ళా కిందకి దిగటం, ఎక్కడం దిగటం. చూసారండి అది ఏంటండి? అది ఏంటది? శ్రమ, కష్టం. ఎంత కష్టమైనా పడతారు. దేనికోసం చెప్పండి? అంతిమంగా ఏం కావాలి? సాయంత్రం పని అయిపోవాలి, ఇంటికి రావాలి. శనివారం రాగానే, వారానికి ఒక రోజు పేమెంట్ తీసుకుంటారు. శనివారం రాగానే చేతులు ఏం పడాలి? డబ్బులు పడాలి. అందుకు కదండి ఆ శ్రమ భరిస్తున్నారు, ఆ కష్టం భరిస్తున్నారు. వెరీ గుడ్. దేవుడిచ్చే జీతం ఏంటి ఇంతకీ? దేనికి దేవుడు జీతం ఇస్తాడు అంటే ఒక మాట చూపిస్తాను. యోబు గ్రంథం మీరు చూడండి. యోబు గ్రంథం 7వ అధ్యాయము. యోబు గ్రంథం 7వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చూడండి. యోబు గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? భూమి మీద నరుడికి ఇవ్వబడిన ఆయుష్కాలం అట కూలివాని దినముల వంటివి కావా? అంటే భూమి మీద నువ్వు 60 సంవత్సరాలు బ్రతికితే 60 సంవత్సరాలు ఇంటూ 365 రోజులు వేసుకుంటే
60 సంవత్సరాలలో నీకివ్వబడిన 365 రోజులు కూడా భూమి మీద దేవుడు పక్షాన కూలి పని చేయడానికి ఇవ్వబడిన దినాలటవి. జాగ్రత్తగా వినండి ఇది. భూమి మీద దేవుడు పక్షాన, దేవుడు కొరకు నువ్వు కూలి పని చేయడానికి నీకు ఇవ్వబడిన దినాలటవి. ఈరోజు మరి దేవుడు పక్షాన ప్రతిరోజు కూలి పని చేయడానికి పుట్టిన మనిషి అసలు దేవుడి సన్నిధిలో ఎప్పుడు ఉంటాడు చెప్పండి? ఆదివారం ఆరాధనకు రావటమే గగనమైపోయిన ఈ రోజుల్లో ఆదివారం ఆరాధనకే 4 వారాలకు ఒకసారి, 3 వారాలకు ఒకసారి, 2 వారాలకు ఒకసారి వచ్చేవాళ్ళు ఉన్నారు. అంటే వారానికి ఒకరోజు కూడా దేవుడి సన్నిధిలో ఉండలేనప్పుడు ఇక్కడ రాయబడిన మాట చూడండి, వారి దినములు అంటే ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, వారి దినాలన్నీ కూడా కూలివాని దినముల వంటివి. అంటే రోజు గాలిస్తున్నాడు, రోజు నీరిచ్చాడు, రోజు ఎండిచ్చాడు, రోజు ఆహారం పెడుతున్నాడు. ఎందుకో తెలుసా? రోజు నువ్వు ఆయన సన్నిధిలో ఉండాలని. నువ్వు వారానికి ఒక రోజు వస్తానంటే నాకు చాలాసార్లు అనిపించిందండి, వారానికి ఒకసారి వస్తానంటావు కదా, దేవుడు కూడా వారానికి ఒక రోజు సూర్యుని పంపించాడు అనుకోండి. ఒకసారి ఊహించండి, నువ్వు వారానికి ఒక రోజే వస్తానంటే గాలి కూడా వారానికి ఒక రోజు పంపుతాను ఆదివారం రోజు అన్నాడు. ఎలాగుంటుంది? నువ్వు ఆదివారమే గుడికి వస్తానంటే ఆదివారం రోజు మాత్రమే భోజనం పెడతాను మటన్ కూరతో, మిగతా రోజులన్నీ ఉపవాసం అన్నాడు అనుకోండి. మెట్లు ఎక్కడానికి ఓపుకుంటుందా మనకి పైకి రావడానికి? బాగా ఆలోచించండి. అంటే ఆయన ప్రతిరోజు నీకు అన్నం పెట్టాలా, ప్రతిరోజు గాలి ఇవ్వాలా, ప్రతిరోజు నీళ్ళు ఇవ్వాలా, ప్రతిరోజు నీ కోసం కష్టపడాలా. నువ్వు మాత్రం మొక్కుబడకు ఒక గంట సేపు ఆదివారం ఆరాధనలు కనబడి తర్వాత కనబడవేక. ఇదేంటండి ఇది? ఎక్కడది భక్తి జీవితం అవుతుంది? ఎక్కడ దేవుణ్ణి ఎరిగిన జీవితం అవుతుంది? బాగా ఆలోచించుకోండి. భూమి మీద నరుడికి ఇవ్వబడిన దినాలన్నీ కూడా కూలివాని దినములు అన్నాడు. అంటే ఏ రోజు కూలి ఆ రోజు నువ్వు పేర్చుకుంటూ పరలోకానికి వెళ్ళిపోయే ముందు నీకు ఇవ్వబడిన 60-70 సంవత్సరాల నీ జీవితకాలంలో దేవుడు నీకు నియమించిన ఈ దినాలన్నిటిలో కూడా నువ్వు కూలి పని చేసి జీతాన్ని ఆయన దగ్గర కూడబెట్టుకుంటే మరణం తర్వాత ఆయన ఇవ్వబోయే జీతాన్ని పట్టుకుని నీ దగ్గరికి వస్తాడు. ఏంటా కూలి పని అంటే? దేవుని సువార్త పని, దేవుని వాక్యపు పరిచర్య, సంఘపు కార్యక్రమాలు, సువార్త వ్యాప్తి, ఆత్మల రక్షణ, ఈ భారం ఎత్తుకుని పని చేస్తున్న వాళ్ళు ప్రతిరోజు పనిలో ఉన్నారా? వారానికి ఒక రోజు పనిలో ఉన్నారా? నెలకు ఒక రోజు పనిలో ఉన్నారా? సంవత్సరానికి ఒక రోజు పనిలో ఉన్నారా? ఏది పని? ఏది ఆ పని కోసం మీరు పడుతున్న కష్టం? ఎక్కడ మీరు శ్రమలు పడుతున్నారు దేవుడి పని కోసం? ఎక్కడ ఆ జీతం కోసం మీరు ఆశలు పెట్టుకుని ఉన్నారు? మీరు బాగా ఆలోచించుకోండి. భూమి మీద ఏ రోజు సెలవు పెట్టవే జీతం కట్ అవుతుందని, మరి దేవుడి దగ్గర సెలవు పెడితే దేవుడు ఇవ్వబోయే జీతం కట్ అవుతుందని తెలీదా? జీతాన్ని పోగొట్టుకుంటున్నామన్న సంగతి తెలీదా? జీతం మిస్ అయిపోయిన సంగతి అర్థమవటం లేదా? పోనీ ఏమన్నా నిన్నటి దినం ఇవ్వాల్సిన జీతం పోయిందండి, నిన్నటి దినంలోకి ఈ రోజు వెళ్ళి పనిచేస్తానంటే ఏమన్నా అవకాశం ఉందా? పోయిన ఆదివారం గుడికి రాలేదనుకోండి, ఈ వారం వచ్చేవాడిని ప్రసంగం విన్నాం, పోయిన వారం గుడికి రాలేదని జీతం మిస్ అయిపోయింది, అక్కడికి వెళ్ళి వస్తానంటే అవుతుందా? మన దగ్గర ఏమో టైం మెషిన్ ఉందండి, సినిమా వాళ్ళ దగ్గర ఉన్నట్టు వెనక్కి తిరిగి రావడానికి ఏమీ లేదు కదా. అంటే పోగొట్టుకుంటున్న ప్రతి దినం, పోగొట్టుకుంటున్న ప్రతి వారం దేవుడు మనకి ఇవ్వాల్సిన జీతాన్ని మనం మర్చిపోకండి. ఎవరు దేవుడు సన్నిధిలో కూర్చుంటున్నారా? దేవుడు పనికి వస్తున్నారా? దేవుడి సువార్తలో ఉంటున్నారా? దేవుడు మీకు ఇవ్వబోయే జీతం అది మర్చిపోకండి. దేవుడి దగ్గర ఒక క్షణం గడిపితే దానికి జీతం, దేవుడి దగ్గర ఒక రోజు గడిపితే దానికి జీతం. మీకు అర్థమవుతుంది జాగ్రత్తగా వింటే. మీరు చూడండి, అప్పుడప్పుడు నండి కంపెనీస్, మంచి కంపెనీస్ ఎంప్లాయీస్ కోసం ఎలా ఆలోచిస్తాయి అంటే, ఇతను పాపం మా దగ్గర కష్టపడి పనిచేస్తున్నాడు కదా, ఒక 30 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మా దగ్గర పనిచేస్తాడు, పనిచేసిన తర్వాత రిటైర్ అయిపోతాడు, రిటైర్ అయిపోయిన తర్వాత మేము జీతం ఇవ్వలేం కదా అని చెప్పి వాళ్ళు ముందుగానే ఆలోచించండి. ఒక ఫండ్ను క్రియేట్ చేస్తూ ఉంటారు అతని దగ్గర పనిచేస్తున్న ఎంప్లాయీ గురించి. తెలుసు కదా మీకు? అది పిఎఫ్ అంటారు. తెలుసా? పిఎఫ్ అంటారు దాన్ని. అంటే నువ్వు అతని దగ్గర పనిచేసినప్పుడు నీకు వస్తున్న జీతంలో నుంచే ఒక 500-1000 రూపాయలు కట్ చేస్తాడు. కట్ చేసి దానికి అతను 500-1000 రూపాయలు అతని డబ్బులు యాడ్ చేస్తాడు. ఈ రెండు కలిపి ఆ పిఎఫ్లో నీ పేరును కడుతూ ఉంటాడు. ఎందుకు కడుతున్నాడు చెప్పండి? నా దగ్గర కష్టపడి పనిచేశాడు కనుక ఇతను రిటైర్ అయిపోయే టైంకి ఒట్టి చేతులతో ఇంటికి వెళ్లకుండా ఒక సమ్ అమౌంట్, పెద్ద అమౌంట్తో అతను రిటైర్మెంట్ అవ్వాలి. తెలుసు కదా మీకు? అది
ఒక 1000 రూపాయలు 500 1000 రూపాయలు 500 పిఎఫ్ కట్ అవుతూ ఉంటుంది. మీరు రిటైర్ అయిపోయిన తర్వాత ఒకసారి చూస్తే అది ఎంత అమౌంట్ ఉంటుంది, లక్షల్లో ఉంటుంది. నేను జాబ్ రిజైన్ చేసినప్పుడు అండి నేను ఆశ్చర్యపోయి, నేను జాబ్ రిజైన్ చేసిన వెంటనే అప్పుడు ఇప్పుడులో టెక్నాలజీ లేదు, అప్పుడు అంతమాట పిఎఫ్ చెక్ చేసుకోవడానికి. అప్పుడులో పిఎఫ్కి ఆఫీస్కి వెళ్ళిపోయి నెంబర్ చెప్తే అప్పుడు చెప్పేవాడు అందులో ఎంత ఉందో డబ్బులు. మాకు ఆ అవకాశం ఉండేది కదా అప్పుడులో తెలుసుకోవడానికి. మొత్తం మీద జాబ్ అయిపోయింది, రిజైన్ చేసిన తర్వాత పిఎఫ్కి అప్లై చేస్తే నాకు వచ్చింది 1,20,000 అప్పట్లో. పెద్ద అమౌంట్ అది అప్పట్లో. అమ్మో, 1,00,000 రూపాయలు దాచారా నా పేరుని, దాచారు. చూసారా, ఒక్కసారి ఆ అమౌంట్ చూడగానే 1,20,000 అకౌంట్లో పడగానే ఎలాగుంటా చెప్పండి. ఇప్పుడు బ్యాంక్లో 200 2,000కి మించి ఉండే అకౌంట్లో ఒకేసారి ఎంత పడింది తెలుసా? 1,20,000 పడేసరికి అకౌంట్ ఇన్ని నెంబర్లు చూసేసరికి అమ్మో. మీకు ఇది అర్థమైందా? సమ్ అమౌంట్, పెద్ద అమౌంట్ ఏదైతే ఉందో అది ఒక రోజులో వచ్చింది కాదండి. అది ఎన్ని సంవత్సరాలు పడిందో తెలుసా నాకు? అది సుమారుగా 8 సంవత్సరాలు పనిచేస్తే వచ్చిన డబ్బులు అవి. 8 సంవత్సరాలు కూర్చొని. వెరీ గుడ్. 8 సంవత్సరాలలో ప్రతి నెల కొంచెం 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 యాడ్ చేస్తే అంత అయింది. అందరు ఉద్యోగులు పిఎఫ్ కడుతున్నప్పుడు నాకు పిఎఫ్ వద్దండి, నా 500 కట్ చేసుకోవద్దు, నా డబ్బులు నాకు వేసేయండి అన్నాడు అనుకోండి, ఆ పెద్ద అమౌంట్ కూర్చుకోగలుగుతామా? ఉండదు కదా, ఉండదు. దేవుడు మనకేం చెప్తున్నాడు ఇప్పుడు అంటే, నీకు ఇవ్వబడిన కూలివాన దినాలు నాయన, ఏ రోజు జీతం ఆ రోజు కూడగట్టుకో. ఒకేసారి పెద్ద అమౌంట్ వచ్చారంటే ఎలాగొచ్చేస్తుంది? ఏ రోజు పని ఆ రోజు చేసుకో, ఏ రోజు సన్నిధి ఉంటే ఆ రోజు వెళ్ళిపో, ఏ రోజు అక్కడ దైవ కార్యక్రమం ఉంటే ఆ కార్యక్రమంలో నువ్వు వెళ్ళి పని చేయి, నీ వల్ల అయింది అక్కడ సహాయం చేయి, నువ్వు ఉండు అక్కడ సన్నిధిలో ఉండు. లేదా నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతావు. కారణం, జీతం లేకపోతే దేవుడు పరలోకానికే రానివ్వడు. జీతం మిస్ అవుతున్నాం. 14వ అధ్యాయానికి రండి, ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. ఇదే యోబు గ్రంథం 14వ అధ్యాయానికి రండి. బాగా చెప్పాడు ఇక్కడ 5వ వచనంలో. 14వ అధ్యాయం 5వ వచనం చూడండి. నరుల ఆయుష్కాలము పరిమితి కలదు, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయ పరిమాణము అంటే దేవుడు ఎంతైతే నీకు ఆయుష్కాలం డిసైడ్ చేశాడో దానిని మించి నువ్వు ముందుకెళ్ళలేవు. ఓ మాట చెప్తాను, మీరు బాగా వినండి. మోషే గారండి దేవుడి గురించి జ్ఞానం అందటంలో లేట్ అయిపోయాడు. ఎన్నో సంవత్సరాన్ని తన జన్మ పరమార్థం తెలిసింది, నేను దేవుడి కోసం పుట్టాను, నేను దేవుడి కోసం బ్రతకాలని. మోషే గారు తెలిసే టైంకి ఎంత అయిపోయింది తెలుసండి? అతని వయసు ఎంత అయిపోయింది తెలుసా? 80 సంవత్సరాలు అయిపోయింది. 80 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు సేవ ఉంది, దేవుడు పని ఉంది, ఆ పని చేస్తే జీతం ఉంది, పరలోకం ఉంది అన్న సంగతి 80వ ఏట అర్థమైన వెంటనే చాలా త్వరపడిపోయాడండి మోషే. ఎంత పెద్ద పెద్ద ఆఫర్స్ ఇచ్చినా వద్దనుకున్నాడు. ఐగుప్తు దానం, రాచరిక వ్యవస్థ, రాజు సింహాసనం, ఇవన్నీ ఇస్తానన్నా, వద్దు బాబోయ్, ఇప్పటికే నేను లేట్ అయిపోయిన దేవుడి పనులు, ఇవన్నీ నాకెందుకు, సైడ్ ట్రాక్ ఇవంతా, నేను దేవుడు పని చేయలేని అవన్నీ ఉంటే, ఇదిగో ఈ ప్రజలతో, ఈ బానిసత్వంలో ఉండిపోయిన ఈ ప్రజలతో నేను శ్రమ పడతాను, కానీ అల్పకాలము పాపభోగము నేను అనుభవించినవి నాకు వద్దు, పని ఉంటే చాలు, దేవుడి సేవ ఉంటే చాలు అన్నాడు. అంటే అర్థమైందా మోషేకి? అంటే అర్థమైపోయింది. ఇంకా అతనికి ఉన్నది 40 సంవత్సరాలే. 80 సంవత్సరాలు అయిపోయింది, వృద్ధాప్యంలోకి వచ్చాడు. ఇప్పుడు వాక్యం దొరికింది, ఇప్పుడు సేవ దొరికింది. వెంటనేనండి టకా 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 90వ అధ్యాయం చదవండి, అంతా అదే బాధపడతాడు. నా దినముల పరిమాణం ఎంత ఉన్నదో నాకు చెప్పు తండ్రి, నేను లేట్ అయిపోయింది తండ్రి, ఎక్కువ పని చేయాలి, ఎక్కువ జీతం సమకూర్చుకోవాలి. నాకు ముందున్న వాళ్ళు అందరూ కూడా సంవత్సరాలు నీ కోసం సేవ చేసి వెళ్ళిపోయారు, నేనే ముసలోడిని అయిపోయాను సేవలోకి వచ్చే టైంకే. నా దినం ఎంత, నా ఆయుష్కాలం ఎంత, నేను త్వరపడిపోవాలి ఇప్పుడు దేవుడి పనికని. మీరు బాగా ఆలోచించండి. మోషేకు 80వ ఏట ఈ వాక్యం దొరికిన తర్వాత, సేవ దొరికిన తర్వాత వెనుదిరిగినట్టుగా ఎక్కడైనా కనపడుతుందా మోషే జీవితం? మీకు కనపడదు. 120వ సంవత్సరాన మరణం వచ్చేంత వరకు దేవుడి పనే. కారణం, జీతాన్ని సమకూర్చుకున్నాడు ఆ 40 సంవత్సరాలు. ముందు 80 వేస్ట్ అయిపోయింది, పనికిరాంది అది. ముందు 80 ఎలాగున్నాడంటే, పెళ్ళి అన్నాడు, ఉద్యోగం అన్నాడు, ఆ తర్వాత సకల విద్యలు నేర్చుకున్నాడు ఐగుప్తు రాజ్యంలో. ఇవేమి పనికి రాలేదండి. చివరి చేసిన ఆ 40 సంవత్సరాల సేవే మోషేకు జీతాన్ని ఇచ్చింది, పరలోకాన్ని ఇచ్చింది. ముందంతా కూడా వేస్ట్ అయిపోయింది, అదంతా కాలం వృధా అయిపోయింది అదంతా. మనం ఇవన్నీ వింటున్నామండి, మనసు పెట్టడం లేదు. ఒక్కసారి మీరు మనసు పెడితేనండి, మీరు లోకంలో చేస్తున్నవన్నీ కూడా వృధా అని మీకు అర్థమైపోద్ది. ఏ ఉపయోగం ఉండదండి అట్ల వల్ల. నెల ఏదో దేవుడికి ఇంత ఇస్తున్నారు కదా, అది మీకు పరలోకంలో జీతం. అప్పుడప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి దేవుడి పనిలో మీ శరీరాన్ని ఇస్తున్నారు కదా, అది దేవుడి పనిలో మీకు జీతం. మిగతా లోకంలో మీరు ఏవైతే చేసుకుంటున్నారో అవన్నీ ఖచ్చితంగా వృధా అండి. సొలొమోను చెప్పాడు, అది వ్యర్థము సమస్తమును
వ్యర్థమే. సూర్యుని క్రింద నరుడు పడుచుండు పాటు అంతటి వలన వానికి కలుగుచున్న లాభమేమి? ఏ ఉద్యోగం చేస్తున్నారు, ఏం లాభం దానివల్ల అన్నాడు. దేవుడు పని చేస్తున్నావు ప్రభా, వెరీ గుడ్, జీతం వస్తుంది దేవుడి దగ్గర అన్నాడు. మీకు అర్థమవుతుందా డిఫరెన్స్? చాలా బాధేస్తుందండి. వయసు అయిపోతుంది చాలామందిది. ఏమంటే చాలామంది యువకులు వాళ్ళ వయసును అనవసరంగా లోకానికి ఇచ్చి వేస్ట్ చేసుకుంటున్నారు. ఎప్పుడు ఈ బాధ అర్థమవుతుందో తెలుసా? నేను చెప్పే మాటలు మీకు ఎప్పుడు అర్థమవుతాయి తెలుసా? జాగ్రత్తగా వినండి. ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారు, దూరం నుంచి వచ్చారు, మీ ఊరు నుంచి. వాళ్ళని చూడగానే ఆనందం అయిపోయింది. అక్క, తమ్ముడు, బావ అందరూ వచ్చారు ఇంటికి రాగానే వాళ్ళని చూసి ఆనందం అయిపోయి, ఇంకా చుట్టాలు వచ్చారు, ఏం డ్యూటీకి వెళ్తామని డ్యూటీ మానేశారు. ఆ రోజు చక్కగా వీళ్ళతో ఎంజాయ్ చేశారు, వీళ్ళతో ఉన్నారు, కబుర్లు ఆడుకున్నారు. అలాగే ఏమండి వాళ్ళని చక్కగా హైదరాబాద్లో ఎక్కడికో తీసుకెళ్లారు, గోల్కొండ తిప్పారు, ఆ మూసీ నది, మురికి నది చుట్టూ తిప్పారు, ఇంటికి తీసుకొచ్చారు. తెల్లవారు అవ్వగానే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఉద్యోగానికి. ఇంట్లో ఎవరు ఉన్నారు? చుట్టాలు ఉన్నారు. విడిచిపెట్టబద్దు అవ్వట్లేదు. మేనేజర్కి మెసేజ్ పెట్టారు, ఈరోజు రావట్లేదు సెలవు అని. వీళ్ళని మళ్ళీ తీసుకుని ఎక్కడికి వెళ్ళారు, ఏ బిర్యానీ హోటల్కి వెళ్ళారు, చక్కగా తిన్నారు, ఎంజాయ్ చేశారు, అంతా అయిపోయింది. ఇంటికి వచ్చేసారు, రాత్రి అయిపోయింది, మళ్ళీ తెల్లారింది, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? ఉద్యోగానికి. ఇంట్లో ఎవరు ఉన్నారు? చుట్టాలు ఉన్నారు. విడిచిపెట్టి వెళ్తావా? వెళ్ళలేవు. మళ్ళీ మెసేజ్ పెట్టారు, నాకు జ్వరం వచ్చేసిందండి, రావట్లేదు. అన్ని అబద్ధాలే ఉంటాయి లీవ్ లెటర్లు అంటే. మళ్ళీ జ్వరం వచ్చేసిందండి, డ్యూటీకి రావట్లేదు అన్నారు. మళ్ళీ వీళ్ళని తీసుకుని ఏదో చుట్టాల ఇంటికో బంధువుల ఇంటికో అలా తిరిగారు. మళ్ళీ సాయంత్రం అయిపోయింది, ఇంటికి వచ్చారు. 3 రోజులు అయిపోయినాయి, పడుకుండిపోయారు. తెల్లారింది, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? డ్యూటీ. ఇంక తప్పదు కదండి, 3 రోజులు కలిసిపోతారు. ఎంత ప్రేమ ఉన్నా సరే ఇంక ఉండండి, మరి సాయంత్రం త్వరగా వచ్చేస్తాను, 1 గంట ముందు అడిగి మీరు ఇంట్లోనే ఉండండి అని డ్యూటీకి వెళ్ళిపోయావు. మొత్తం మీదండి ఈ 3 రోజులు జాగ్రత్తగా వినండి నేను చెప్పేదే. ఈ 3 రోజులు వీళ్ళతో బిర్యానీ తినడానికి, వీళ్ళతో తిరగడానికి, వీళ్ళతో బంధువులతో పాటు నువ్వు ఖర్చు చేసావు కదా, కాలం వృధా చేసావు కదా డ్యూటీకి వెళ్ళకుండా. ఈ డ్యూటీకి వెళ్ళకుండా వీళ్ళతో ఎంజాయ్ చేసిన ఈ వృధా కాలానికి పనిష్మెంట్ నీకు ఎప్పుడు పడుతుంది చెప్పండి? ఏమండి మీకు అర్థమైంది? ఎప్పుడు పడుతుంది? జీతం వచ్చినప్పుడు 3 రోజులు కట్ అయిపోయి 30,000 అనుకోండి, 27,000 వస్తుంది. ఎందుకు వచ్చింది? 3,000 ఎందుకు కట్ అయిపోయినాయి అంటే 3,000 ఏం చేసావు? 3,000 ఎందుకు కట్ అయింది? తిరిగావు కదా వాళ్ళతో పాటు. ఈ 3,000 అందుకు కట్ అయింది. బైబిల్లో రెఫరెన్స్ తీయండి, ఇప్పుడు మతిపోతుంది మీకు. చదివింది ఎంతకాలం? రోమపత్రిక 6వ అధ్యాయం చూడండి. రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం చూడండి. రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము, బాబా ఇదో జీతం ఉందట. చూసారా? నా దగ్గర ఒక జీతం ఉంది అన్నాడు. ఎవరు? దేవుడు. ఆ జీతాన్ని నువ్వు పొందుకోవాలి అన్నాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి అంటున్నాడు పాపము వలన వచ్చే జీతం. ఇక్కడ 3 రోజులు వీళ్ళతో గడిపినందుకు అక్కడ పేమెంట్ లాస్ మాత్రమే వచ్చింది. కానీ లోకంలో నువ్వు దేవుడి కోసం బ్రతకకుండా, దేవుడి సన్నిధిలో ఉండకుండా, లోకంలో నువ్వు చేసే ప్రతి పాపానికి వచ్చే జీతం ఏంటట? మరణం, నిత్యాగ్ని దండన. నా కాలాన్ని వాడి, నా శరీరాన్ని వాడి, నెలలు, సంవత్సరాలు నీ ఇష్టానికి నువ్వు వాడేసినందుకు అతను పేమెంట్ మాత్రమే కట్ చేసాడు మీ వాళ్ళతో తిరిగినందుకు. నేనేం కట్ చేస్తానో తెలుసా? ఏం కట్ చేస్తానంటున్నాడు? నిత్య జీవాన్ని కట్ చేసి నిత్యాగ్ని దండనని ఇస్తాను నేను. 3 రోజులు అయిపోయిన తర్వాత ఏమండి మీరు ప్రాక్టికల్గా జాబులు చేస్తున్న వాళ్ళకి నేను చెప్పేది అర్థమవుతుంది. 3 రోజులు అయిపోయిన తర్వాత బాస్ ఏమండి ఉద్యోగానికి వెళ్ళిపోయారండి, బాస్ ఎదురుకుండా నిలబడ్డాడు. అప్పుడు మీరు మొహం ఎలా ఉంటుంది చెప్పండి? ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు తెలుసు మొహం ఎలా ఉంటుంది. రోజు డ్యూటీకి వెళ్తున్నాడు, గుడ్ మార్నింగ్ సార్ అంటాడు. 3 రోజులు ఆబ్సెంట్ ఎట్టి వెళ్ళినాడు, తల కిందకి ఎట్టుకుని ఎక్కడ తిడతాడో, ఏం తిడతాడో, నలుగురు మధ్యలో ఎలా పరువు తీసేస్తాడో. బుద్ధి లేదురా, నీకు సిగ్గు లేదురా, మెసేజ్లు పెట్టి జాబ్కి మానేస్తావురా, నీకు రెస్పాన్సిబిలిటీ లేదురా, అనవసరంగా నీకు ప్రమోషన్ ఇచ్చాను రా, నీ జీతం కట్ చేసేస్తాను, అందరిలో తిడతా ఉంటాడు. అప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆబ్సెంట్ అయినోడు. తప్పదు మరి. అక్కడ ఏం చేసాం? అక్కడ ఎంజాయ్ చేసాం కనుక ఇక్కడ తిట్లు తప్పు. కరెక్టా కదా చెప్పండి? ఎంజాయ్ చేస్తే తిట్లు తప్పు, ఇది అర్థమైంది. నువ్వు లోకంలో ఎంజాయ్ చేస్తే దేవుడి దగ్గర మరణం తప్పదు, మరణం తప్పదు, శిక్ష తప్పదు. కారణం ఏంటి? నా దినాలు, నా కష్టము, నా శ్రమ, నా సృష్టి, నా దేహం, నా వాడివి నువ్వు, నా కొడుకువి నువ్వు. నేను అప్పుడప్పుడు నా దగ్గరికి రా, నా పని చేయంటే దాన్ని కూడా వదిలేస్తే
ఏం చేయాలి నిన్ను? అందుకే రాశాడు అక్కడ, పాపానికి వచ్చు జీతము మరణం. ఎందుకంటే పాపం అంటే మీరు అనుకుంటారు, చాలామందికి ఇది ఒకటి తెలియదండి. ఇక్కడ కూర్చున్న మనలో కూడా చాలామందికి ఏముంటుందంటే, నేను బాప్తిసం తీసుకున్నాను, నేను పరిశుద్ధుడు, నేను పాపం చేయట్లేదు. పాపానికి అర్థం తెలుసా అసలు మీకు? పాపానికి వచ్చి జీతం మరణం అంటే, పాపం అంటే మనం ఇంతకాలం ఏమనుకున్నామంటే వ్యభిచారం పాపం, దొంగతనం పాపం, అబద్ధాలు పాపం, మోసం పాపం, ఇవేవి నేను చేయటం లేదు కనుక నేనేం చేయట్లేదు, పాపం చేయట్లేదు అని అనుకుంటున్నారేమో మీరు. పాపానికి 2 అర్థాలు ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. పాపం అనగానే బైబిల్ ఇచ్చిన డెఫినేషన్ ఏంటి? ఆజ్ఞాతిక్రమం పాపం, అంతే కదా? అంటే దేవుడు ఏదైనా ఆజ్ఞిస్తే దానిని మనం మేరటమే పాపం. వెరీ గుడ్. వ్యభిచారం చేయొద్దు అన్నాడు, మానేసావు. దొంగతనం చేయొద్దు అన్నాడు, మానేసావు. నరహత్య వద్దు అన్నాడు, మానేసావు. అబద్ధాలు వద్దు అన్నాడు, మానేసావు. సువార్త చెయ్యి అన్నాడు, చేసావా? దొరికారా ఇప్పుడు? దొరికిరా? బాగా వినండి, పాపం అంటే ఏంటో చెప్తున్నాను. వద్దు అన్నవి మానేయటం ఎంత ఆజ్ఞను పాటించటమో, చెయ్యి అన్నది చేయకపోవటం. చెయ్యొద్దానో మానేశారు, చెయ్యమన్నవి చేశారా? ఇది పాపం అవుదా? బాగా ఆలోచించండి, ఇది పాపం అవుదా? ఒరే నువ్వు బయటికి వెళ్ళి సిగరెట్లు తాగొద్దురా అన్నాడు తండ్రిని కొడుకు. ఓకే డాడీ, తాగండి డాడీ అన్నాడు. ఒరే నువ్వు వెళ్ళి పుస్తకాలు ఎటు హోంవర్క్ చేయరా అన్నాడు, చేయలేదు. కొట్టడా? సిగరెట్ తాగొద్దు అన్నది మానేసావు, హోంవర్క్ చేయమన్నది ఎందుకు చేయలేదు అడగడా? ఏమంటే చాలామంది కంటే చిన్న చిన్న విషయాలు తెలియక దేవుడి పనికి దూరం అయిపోతున్నారు. నేను బాప్తిసం తీసుకున్నాను నాకేంట్లో అనుకుంటున్నావేమో. దేవుడి పని చేయకపోవటం పాపం. నీకు అప్పగించిన పనిని నువ్వు సంపూర్ణంగా మనస్ఫూర్తిగా దేవుడికి నచ్చేటట్టుగా నువ్వు ఆ పనిని నిర్వర్తించకపోవటం పాపం, నేరం. నీ వలన చేయగలిగి ఉండి కూడా ఆ పనిని నువ్వు చేయకపోవటం పాపం. నీ వలన ఇవ్వగలిగే శక్తి ఉండి కూడా దేవుడి పనికి నువ్వు ఇవ్వకపోవటం పాపం. తెలుసా? ఇవన్నీ పాపాలండి, తెలియదు ఎవరికి. మేలైనది చెయ్యనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును అని బైబిల్లో ఉంది. చూస్తారా? యాకోబు గారు రాసిన పత్రిక రాసుకోండి జాగ్రత్తగా. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి మేలైనది చెయ్యనెరిగియు అలాగు చేయని వానికి, చూసారా, చెయ్యాలని తెలుసట, మేలైనది చెయ్యాలని తెలుసట. దేవుడి పని మేలని తెలుసు, సన్నిధికి వెళ్ళిపోవటం మేలని తెలుసు, దేవుడి దగ్గర ఉండటం మేలని తెలుసు, వాక్యం నేర్చుకోవటం మేలని తెలుసు, వాక్యం చెప్పటం మేలని తెలుసు, వాక్యం చెప్తున్న వాళ్ళకి సహకారులుగా ఉంటే దేవుడు ఏదో మేలు చేస్తాడని తెలుసు. ఇన్ని తెలుసు కూడా మేలైనది చెయ్యాలని తెలుసు కూడా చేయని వానికి ఏం కలుగుతుందట? పాపం. సరే, పాపం. పాపం పాపానికి అర్థం ఇంతకాలం మనం ఏమనుకున్నామంటే వ్యభిచారం పాపం, దొంగతనం పాపం, నేరం పాపం అనుకున్నారు. నీ వలన చేయగలిగిన శక్తి ఉండి కూడా దేవుడికి నువ్వు చేయకపోవటం కూడా పాపం. ఇప్పుడు బాగా ఆలోచిద్దాం. పాపానికి వచ్చే జీతం మరణం. చూసారా? పేమెంట్ లాస్ అయిన తర్వాత అనవసరంగా అక్కడ ఆ రోజు 3 రోజులు ఉండిపోయానే, ఒక రోజు తిప్పేసి 2వ రోజుని డ్యూటీకి వచ్చి ఉంటే బాగుంది. ఎందుకంటే 3,000 కట్ అయిపోయిందా, 27,000 చేతికి వచ్చింది అనుకోండి, అప్పటికే ఆ 30,000కి కరెక్ట్గా సెట్ అయి ఉంటాయి. అన్నీ ఏం సెట్ అయి ఉంటాయి? 30,000లో 10,000 రెంటు, 15,000 ఈఎంఐ, అక్కడికి 25 అయిపోయింది. ఇంక మిగిలిందంతా 5,000. 5,000లో 3,000 కిరాణాకి, 2,000 ఏమంటే ఖర్చులకి కరెక్ట్గా సెట్టింగ్ చేసి పెట్టుకున్నాడు. ఇప్పుడు అందులో ఎంత కట్ అయిపోయింది? 3,000 కట్ అయిపోతే ఈ 3,000 ఎక్కడ ఇచ్చి చేయాలి? అనవసరంగా ఉన్నాను ఆ రోజు వాళ్ళతో. ఒక్క రోజు ఉండి మిగతా 2 రోజులు డ్యూటీ చేస్తుంటే బాగుండు. బాధపడతాడా? ఎప్పుడు బాధపడుతున్నాడు? ఎంజాయ్ చేసినప్పుడు తెలియలేదు అది, వాళ్ళతో తిరిగినప్పుడు తెలియలేదు అది. ఎప్పుడు తెలిసింది చెప్పండి? అంతిమంగా జీతం వచ్చిన రోజు తెలిసింది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దేవుడు పలికిన మాట యెషయా గ్రంథం 62:11 ఇప్పుడు చదువుతాం. ఇప్పుడు అర్థమవుతుంది మీకు అది. యెషయా గ్రంథం 62:11 ఇప్పుడు చదవండి. యెషయా గ్రంథం 62:11 ఇప్పుడు చదవండి. ఆలకించుడి, భూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపచేసి ఉన్నాడు. ఇదిగో రక్షణను యొద్దకు వచ్చుచున్నది, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది, ఆయన ఇచ్చు జీతము అది. ఇప్పుడు ఆయన ఇచ్చే జీతం ఆయన తీసుకొని వస్తున్నాడట. ఎప్పుడు ఇస్తాడు నీకు అది? ఎప్పుడు ఇస్తాడు ఆ జీతం? ఓ మాట చూపిస్తాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయానికి రండి. చివరిలో చెప్తున్నాడు చూడండి.
ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. యేసుప్రభు అంటున్నాడు, త్వరగా వచ్చేస్తాను. ఎప్పుడు వస్తాడు యేసుప్రభు? మరలా రెండవ రాకడలో వస్తాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము. సరే, ఇది మీరు బాగా మనసులో పెట్టుకోండి, బాగా ధ్యానించండి. చాలా భయం వేస్తుందండి ఈ వచనం చదివితే. ఎందుకంటే నేను సిద్ధపరచు జీతం అన్నాడు కదా. ఎలా, దేనిని బట్టి సిద్ధపరుస్తున్నాడట జీతం? వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము. కంపెనీలో ఆ ఎంప్లాయీస్ 10,000 మంది ఉన్నారనుకోండి. కంపెనీ 28వ తారీఖు, 29వ తారీఖు, 30వ తారీఖు కౌంట్ చేస్తుందా? ఎంప్లాయీస్ ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారు, దీనిని బట్టే కదండి ఎవరికి ఎంత జీతం ఇవ్వాలనేది కంపెనీ డిసైడ్ చేస్తుంది. ఒక మేస్త్రి ఒక నలుగురిని పనిలో పెట్టుకున్నాడు అనుకోండి. ఆ నలుగురికి శనివారం జీతాలు ఇవ్వాలనుకున్నప్పుడు నలుగురు కంటిన్యూ వచ్చారా, 2 రోజులు మానేశారని లెక్క పెట్టుకుంటాడా? లెక్క పెట్టుకుంటాడు. ఇప్పుడు పరలోకంలో ఉన్న దేవుడు యేసుక్రీస్తుల వారి ద్వారా జీతం ఇచ్చి లోకానికి పంపిస్తూ, నాయన సిద్ధపరిచిన జీతం మాత్రమే వాడికి ఇవ్వాలి. నువ్వు ముందుగానే సిద్ధం చేసే జీతం దేనిని బట్టి సిద్ధం అవుతుందట? వాని క్రియ చొప్పున. పని చేయకుండా లోకంలో ఎవడైనా జీతం ఇస్తాడండి? ఇవ్వడు. దేవుడు పని చేయకుండా దేవుడు జీతం ఇస్తాడా? ఆ జీతం ఏంటనుకుంటున్నారు? పరలోకం, నిత్య జీవం. ఇప్పుడు చెప్తాను, అసలు మీకు మతిపోయిద్ది. భూమి మీద అండి జీతాలు ఎలాగుంటాయో మీకు తెలియదు కదండి. జీతాలు ఇవ్వడానికి మనుషులు ఎంత బాధ పెడతారో మీకు తెలియదు కదండి. గొడ్లో పని చేయించుకుంటారు. మహా అంటే 1000 రూపాయలు అండి ఈరోజు పెద్ద జీతం అంటే. అంతేనా? 1500. ఎంతో కష్టపడితే కానీ 1000-1500 ఇవ్వరండి. దేవుడు యేసుక్రీస్తుల వారిని లోకానికి పంపించినప్పుడు అపోస్తులు వెనకాల వెళ్ళారండి 12 మంది. ఎలా వెళ్ళిపోయారు అంటే, ప్రభు పిలవగానేనండి పాపం వాళ్ళు ఏమి లెక్కలేసుకోలేదండి. మనుషులు ఈరోజు లెక్కలేసుకుంటున్నట్టుగా లెక్కలేమి వేసుకోలేదు, వెనక ముందు ఆలోచించలేదు. ప్రభు పిలిచాడు కదా అని ఆ ప్రభువు మీద నమ్మకంతో నుండి వెళ్ళిపోయారు శిష్యులు. వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు ఒక ప్రసంగం చేశాడు యేసుప్రభు. యేసుప్రభు దగ్గరికి ఒక ధనవంతుడు వచ్చాడు. ధనవంతుడు వచ్చి వాడు ప్రసంగాలు విని, ప్రభా నిత్యజీవం ఉందంటున్నావు కదా, నువ్వు పరలోకం ఉందంటున్నావు కదా, ఆ పరలోకం దేవుడు ఎవరికి ఇస్తాడు? నేను పరలోకం వెళ్ళాలి ఉన్నది నాకు అన్నాడు. జాగ్రత్తగా వినాలి ఇది మీరు. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఇదంతా ఉంటుంది, 17వ వచనం నుంచి మీరు చదువుకోండి తర్వాత. మార్కు సువార్త 10వ అధ్యాయం 17లో ఇదంతా ఉంటుంది. ఆ యవనస్తుడు వచ్చి, యేసుప్రభుని నేను పరలోకం వెళ్ళాలనుకున్నాను, దేవుడు ఇవ్వబోయే ఆ జీతం నాకు కావాలి, దేవుడు ఇవ్వబోయే పరలోకం నిత్యజీవం నాకు కావాలని అడిగినప్పుడు యేసుప్రభు వాడితో చెప్పాడు. ఏమన్నాడు అంటే, నాయన నన్ను ఎందుకు అడుగుతున్నావు? నువ్వు ఇస్రాయేలుడు కదా, నీ చేతిలో ధర్మశాస్త్రం ఉంది కదా, వాక్యాన్ని పాటించాలి కదా, ఆజ్ఞలు పాటించాలి కదా అన్నాడు. నిజంగా వాడు భలే ఆన్సర్ ఇచ్చాడండి యేసుప్రభుకి. ఏమన్నాడు తెలుసా? నేను చిన్ననాటి నుండి ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను, గైకొంటున్నాను. వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు అన్నవి నేను ఇప్పుడు పెద్ద అయిన తర్వాత కాదు ప్రభువా, నేను చిన్ననాటి నుండే అవన్నీ నేను పాటిస్తున్నాను, నేను గైకొంటున్నాను, ఆజ్ఞల ప్రకారమే నేను బ్రతుకుతున్నాను అన్నాడు. వెరీ గుడ్, నీకు పరలోకం రెడీగా ఉంది అనలేదు యేసుప్రభు. ఏమన్నాడు తెలుసా? ఆజ్ఞలన్నీ పాటిస్తున్న నీకు జస్ట్ సింగిల్ ఒకటి కొదువు ఉంది నాయన. చూస్తారా? మార్కు సువార్త 10వ అధ్యాయము 21 చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 21. యేసు అతనిని చూచి అతనిని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఎన్ని కొదువట వీడికి? ఒకటి. మనకెన్ని చెప్పండి? అన్నీ. అంతే కదా. కొన్ని ఎన్ని చెప్పుకోవచ్చు అంటే అన్ని చెప్పుకోవచ్చు. మనకి ఆడికి అన్ని లేవట కొదువా. ఎన్ని? జస్ట్ ఒక్క లోపం ఉందని ఆయన నీలో. దేవుని పిల్లలుగా ఎప్పుడు కూడానండి ప్రతి ఒక్కరిలోనూ లోపాలు ఉంటాయి. ఆ లోపాలు సరి చేసుకోవడానికే దేవుడు వాక్యం చెబుతూ ఉంటాడు. అది నాదో లోపం ఉందని వాక్యం నిన్ను గద్దించినప్పుడు దానికి నువ్వు లోబడిపోయి ఆ లోపాన్ని దిద్దుకుంటే పరలోకంలో ఉన్న కన్నతండ్రి గొప్ప చేస్తాడు. అంతేగాని ఆ లోపాన్ని లోపలే దాచుకుని, ఆ పాపాన్ని లోపలే దాచుకుని వాక్యం గద్దిస్తున్నా, మనస్సాక్షి నీతో నువ్వు తప్పు చేస్తున్నావని చెబుతున్నా దానిని విడిచిపెట్టకపోతే మాత్రం అండి అంతిమంగా జరిగే ప్రమాదం ఏంటో తెలుసండి. వచ్చే రోజు రాబోయే రోజుల్లో చెప్తాను ఎంత ప్రమాదం ఇలాంటి హృదయాలకు జరుగుతుందో, ఎంత ప్రమాదం ఇలాంటి మనసులకు జరుగుతుందో. నాకు నిజంగానండి అది అందిన తర్వాత నాకు చాలా భయం వేసిందండి. నాకే భయం వేసింది.
అంటే నాలో ఏదైనా లోపం ఉంటే దేవుడు అది నాతో చెప్తుంటే నేను దానిని పట్టించుకోకపోయినా నా పరిస్థితి ఇదేనా అని భయమేసింది. ఎంతటి దారుణమైన పరిస్థితి అంటే తెలుసండి, వాక్యం వెంటన్నా మనసు మారటం లేదు అంటే ఇది ఎవరి లక్షణం అని బైబిల్ చెప్పింది అంటే సాతాను లక్షణం ఇది. వాడు మారు మనసు పొందుతాడా? వాడు మారే అవకాశం ఉందా? సాతాను మారతాడండి? మారడు. సాతాను మారడు. వాడు చేస్తున్నది తప్పని వాడికి తెలుసు, నరకానికి వెళ్ళిపోతాడని వాడికి తెలుసు, వాడు చేసింది పాపం అని తెలుసు. అలాగని వాడు తప్పు చేస్తున్నాడని తెలిసి ఆ పాపాన్ని ఏమైనా మానుతున్నాడా? వాడితో పాటు అనేక మందిని పాతాళానికి సిద్ధం చేస్తున్నాడు. అంటే వాడికి మారడా? సాతాను మారడు. ఎందుకు? వాడికి శిక్ష ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. మారని వాడు, మారు మనసు లేని వాడు చాలా మందిలో కూర్చుని నువ్వేం మారకు, నువ్వు సూపర్ అంటున్నాడు అంతే. తెలుసా? సాతాను పట్టాడు. నువ్వు చేస్తున్నది రైట్ అంతే, నువ్వు మారవలసిన అవసరత లేదు. ఆ వాక్యం అలాగే ఉంటుంది, ఆ ప్రసంగాలు అలాగే ఉంటాయి. నువ్వు ఇలాగే ఉండు, నువ్వు మారవలసిన అవసరత లేదు, నువ్వు ఇంతే అంటున్నాడు. ఎంత ప్రమాదం చెప్తారండి జీవితం. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలోనికి మీ చివరి దినాలు వెళ్ళిపోతే చెప్తాను. మారు మనసు పొందడానికి దేవుడు అవకాశం ఇస్తున్నా వాక్యంతో మారకపోతే వచ్చే ప్రమాదం ఏంటో తెలుసండి. దేవుడు ప్రసంగాలు చెప్పి 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 చివరికి దేవుడు ఏం చేస్తానన్నాడు తెలుసా? నేనే మిమ్మల్ని తీసుకుని పట్టుకుని వెళ్ళి సాతానుగాడికి పర్మనెంట్గా అప్పగిస్తానన్నాడు బైబిలు, ఎప్పుడు పత్రికలో. ఒక్కసారి నువ్వు వాక్యం వింటున్నా మారు మనసు నీకు రావటం లేదంటే ఒకసారి చెక్ చేసుకోవాలి. నన్నేమైనా వాడు ఆవరించేశాడా? వాక్యం ప్రూఫ్ ఏమైనా చేశాడా నా హృదయాన్ని? అంతే కదండి. వాటర్ ప్రూఫ్ వాచ్లు ఉంటాయి అంటే అర్థం ఏంటి? వాటర్లో పడినా దానికి ఏం కాదు. వాటర్ ప్రూఫ్ మొబైల్స్ వచ్చాయి ఇప్పుడు, శాంసంగ్ గోడివి, అది నీటిలో వేసేసినా ఏం కాదట. అలాగ మనుషులు అందరి హృదయాలను సైతానుగాడు ఏం చేశాడంటే వాక్యం ప్రూఫ్ అంటే అర్థం ఏంటి? అక్కడ వరకు వస్తుంది కానీ లోపలికి మాత్రం వెళ్ళదు. చెవుల వరకు వస్తుంది, హృదయంలోకి వెళ్ళదు. నోట్లోంచి చాలామంది వాక్యాలు చెప్తారు, అది మనసులో ఉండదు. చూసారా? ఇలాంటి పరిస్థితి ఎవరికైతే ఉంటుందో మారడానికి ప్రయత్నించడానికి నేను అసలు మారను, ఇలాగే ఉండిపోతానని కరుడు కట్టేస్తే కొద్ది కాలాన్ని గట దేవుడే తీసుకెళ్ళి ఎవరికి అప్పగిస్తాడట? ఎందుకు అప్పగిస్తున్నాడో తెలుసండి? వీడు మారే క్యాండిడేట్ కాదు, వీడు నా పక్షంగా, నా పిల్లలైతే నా వాక్యం వినగానే భయపడతారు, మారతారు. మారనోడు నాకెందుకని పట్టుకెళ్ళి సాతానికి అప్పగిచ్చేస్తున్నాడట. ఇంక నీ బేచే, నీతో పాటు ఉంచుకో, తీసుకుపో అక్కడికి. ఎక్కడికి? పాతాళానికి. మర్చిపోకండి దేవుని పిల్లలారా. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో వాడికి నీకు ఒక్కటే కొదువు ఉందన్నాడు. ఇప్పుడు చెప్తాను అసలు విషయం, వాడు ఈ క్యాండిడేటే. ఎందుకు ఇదంతా మీకు ఇప్పుడు చెప్పానంటే యేసుప్రభు సాక్షాత్ నీలో ఒకటి కొదువు ఉందన్నాడు. మర్చిపోకండి ఇది. ఆ యేసుప్రభువే వాక్యం రూపంలో ఈరోజు మనలో ఉన్న కొదువులు, మనలో ఉన్న లోపాలు ప్రతి ఆదివారం చెప్తున్నాడు, ప్రతి బైబిల్ తరగతిలోనూ చెప్తున్నాడు, ప్రతి సభలోనూ చెప్తున్నాడు. నాయన నువ్వు ఇది మార్చుకో, నాయన నువ్వు ఇది మార్చుకో, నాయన నువ్వు ఇది మార్చుకో. ఈరోజు మనతోనే చెప్తున్నాడు. ఆ రోజు వాడినండి ఒక్కటే కొదువు ఉంది, అన్నీ ఉన్నాయి, ఆజ్ఞలు పాటిస్తున్నావు కానీ నువ్వు సేవ చేయట్లేదు. సరిపోదు ఆజ్ఞలు పాటిస్తే. నువ్వు భక్తిపరుడుగా నేను లోపలే ఉండిపోతాను, బైబిల్ చదువుకుంటాను, ఏ పని చేయనంటే సేవ చేయని వాడు ఎవడికి దేవుడు జీతం ఇవ్వడు నాయన. పని చేయకపోతే జీతం ఇవ్వడు నాయన. ఎవరొస్తున్నా నీకు మాట చెప్తున్నాను. ఇప్పుడు నువ్వేం చేయాలంటే నీకు ఉన్న ఆస్తి అమ్మేసి ఎవరికి ఇచ్చేయాలి? పేదలకు ఇచ్చే. నువ్వు నా వెనకరా అంటాడు చూడండి. అక్కడ చదువుతారా? చదువుకోండి ఒకసారి జాగ్రత్తగా. 21 యేసు అతను చూచి అతను ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినన్ని బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. నువ్వు నా వెనకాల రావాలి. ఎందుకు రావాలి వెనకాల? ఎక్కడికి వెళ్తున్నాడు యేసుప్రభు? సువార్తకి వెళ్తున్నాడు, సేవకి వెళ్తున్నాడు. సేవకు నువ్వు నాతో పాటు రావలసిందే, లేకపోతే మీ నాన్న పరలోకంలో మీ తండ్రి నీకు జీతం ఇవ్వడు పని చేయకుండా. చూసారా? నీ ఆస్తి నమ్మి బేదలకు ఇచ్చే. ఎందుకంటే ఆస్తి ఉంటే రావుగా. ఆస్తి ఉన్న వాళ్ళు వస్తారండి. ఇప్పుడు బాగా కోటీశ్వరుని పట్టుకొచ్చి వీధి సువార్తకి వెళ్తున్నావు వస్తారా అంటే ఏమంటాడు? బెంజ్గారులో తప్ప కింద ఎట్ట నేను వీధిలో సువార్తకు రావాలంటాడు. వస్తాడా? రాడు కదండి. డబ్బు ఉంటే దేవుడికి దూరం అవుతాడు కదండి. ధనం పెరిగే కొలది దేవుడికి దూరం అయిపోతున్నాడని అర్థం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ధనం పెరుగుతుందా దేవుడికి నేను దూరం అయిపోతానని అర్థం. ధన ఆశలు మనలో పెరుగుతున్నాయా ఇంకా దేవుడికి బాగా దూరం అయిపోతానని అర్థం.
ఎప్పుడు డబ్బు పైన మైండ్ ఉంటుందా, దేవుడికి దూరం అయిపోతానని అర్థం. వీడి జీవితం అలాగే ఉంది. ఒరే, నీకున్న ఆస్తి అంతా అమ్మేయి, వద్దు, ప్రశాంతం అయిపో, ఫ్రీ అయిపో. ఎందుకు ఆస్తితో వచ్చే ఉపయోగం లేదు. అంతిమంగా నువ్వు చచ్చిపోయిన తర్వాత దాన్ని అంతా ఎవడికో వదిలిపెట్టి వెళ్ళిపోవడం తప్ప నయా పైసా ఉపయోగం లేని ఆస్తి కోసం పరలోకాన్ని ఎందుకు పోగొట్టుకుంటావు? పని చేయకుండా ఆస్తే కదా నిన్ను అడ్డు పెడుతుంది. ఆస్తిని అంతా అమ్మేసేయి, నువ్వు నా వెనకాల వచ్చేయి, మనం ఎక్కడికి వెళదాం? సువార్తకు వెళదాం. అలా సువార్త చేస్తే దేవుడు నీకు జీతం ఇస్తాడు, పరలోకం ఇస్తాడు అన్నాడు. ఈ ప్రసంగం విన్నారండి అపోస్తలుడు 12 మందికి మతిపోయింది. ఇంతకాలం మీ వెనకాల అన్ని విడిచిపెట్టి తిరుగుతున్నాం ప్రభువా, నీ వెనకాల వస్తే ఏదో లైఫ్లో సెటిల్ అయిపోతామని ఇంతకాలం ఏమనుకున్నాము, నీ దగ్గరకు వస్తే ఏమి ఉండదు, వచ్చి ఉన్న ఓడితే తీసేయమంటున్నావు, ఇదేంటి బాధ ఏంటి, మాకేం అర్థం అవ్వట్లేదని షాక్ అయిపోయారండి వీళ్ళు 12 మంది. కిందకి రండి, 28వ వచనం చూడండి. మీకు పైన ఇది అర్థం అవ్వాలంటే ఎందుకు వీళ్ళు ఇది అడుగుతున్నారు అంటే 24 చదవండి. 24 చూడండి, జాగ్రత్తగా చదువుకోండి. 24, ఆయన మాటలకు శిష్యులు విస్మయం పొందిరి. వీళ్ళకి ఎందుకు వచ్చింది విస్మయం చెప్పండి ఇప్పుడు? ఏమండి, వీళ్ళు ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు, వీళ్ళకి ఎందుకు ఉలిక్కిపడ్డారు చెప్పండి? ఇప్పుడు యేసు ప్రభు వెనకాల వెళ్తే ఏదో ఇస్తాడు అనుకుంటే ఉన్నోడినే తీసేయమంటున్నాడు. ఈయన వెనకాల మనం వెళ్తాం. ఇక్కడ మన పరిస్థితి ఏంటి రా బాబు, మనం ఏమైపోతాం? మన బ్రతుకులేంటి, మన జీవితాలు ఏంటి? అన్నీ విడిచిపెట్టాం. అక్కడ వలలు వదిలేసాం, దోన్లు వదిలేసాం, సొంత ఊరిని వదిలేసాం, అమనాలను వదిలేసాం, భార్యలను వదిలేసాం, పిల్లల్ని వదిలేసాం, అన్ని వదిలి ఈయన వెనకాల వెళ్తుంటే ఉన్నోడనే వదిలేరా అంటున్నాడు. అంటే ఈయన మనకేమెత్తాడు? ఇక మనం ఎక్కడో మొత్తం మీద తప్పుడు నిర్ణయం తీసుకున్నాం రా. మొత్తం మీద రౌండ్ టేబుల్ సమావేశం వేసారు వీళ్ళు 12 మంది. మన ఫ్యూచర్ ఏంటి ఇప్పుడు, మన బ్రతికేంటి, ఈయన వెనకాల వెళ్తే మన పరిస్థితి ఏంటి? వెంటనే ఇంకా దాచుకోలేకపోయారండి, డైరెక్ట్గా యేసుప్రభుని అడిగేశారు. 28వ వచనం చూడండి. ఇప్పుడు 28వ వచనం, పేతురు ఇదిగో అంటే ఎవరు ముందు వాయిస్ ఎవరు ఇచ్చారు? ఇప్పుడు పేతురే నన్ను ముందు ఇస్తాడు. మొత్తం మీద వీళ్ళందరూ గోడగలిపి మాట్లాడుకుంటారు ఒకేసారి. వాయిస్ మాత్రం ఎవరు వస్తారంటే ముందుకి పేతురు గారు వస్తారు. పేతురు వచ్చి, ప్రభువా ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగేను. అంటే ఇంకా చెప్తున్నాడు, ఇంకా సాగేస్తున్నాడు అనమాట. మేము సమస్తాన్ని విడిచిపెట్టేశాం, మాకున్నవన్నీ విడిచిపెట్టేశాం, నీ వెనకాల తిరుగుతున్నాం కదా, మా పరిస్థితి ఏంటి, మాకేం జీతం వస్తుంది? మేము నీ డిపార్ట్మెంట్లోకి వచ్చేసాం కదా, సేవలోకి వచ్చేసాం కదా, సేవే జీవితమై బ్రతుకుతున్నాం కదా. మేము అతను ఆస్తి ఉన్నవాడిని వస్తేనే అతను ఆస్తి వదిలేసారా వెనకాల రా అంటున్నావు. ఆడ ఆస్తి వదిలేసి నీ వెనకాల వచ్చేస్తాడు, మరి వాడికి నువ్వేమిస్తావు? బాగా వినాలి యేసు ప్రభు. ఇది అర్థం అవ్వకే ఆశీర్వాదాలు బ్యాచ్లు తయారైపోయినాయి క్రైస్తవ్యంలో. లేస్తే ఆశీర్వాదం, పడుకుంటే ఆశీర్వాదం, ఆరాధనలోనే ఆశీర్వాదమే. ఎవడైనా చచ్చిపోయి సంతాప సభ పెట్టినా అక్కడ కూడా ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఆశీర్వాదం. ఏం ఆశీర్వాదాలు గోలో! ఉన్నోడు వస్తేనే పీకేసే అంటున్నాడు యేసుప్రభు. వీళ్ళు అంటారు యేసుప్రభు మీకు ఆశీర్వాదం ఇస్తాడని. ఎక్కడండి బైబిల్, ఎక్కడండి బోధలు? దొంగ బోధలు కదండి ఇవన్నీ. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి మీరు బైబిల్. సమస్తమును విడిచిపెట్టి నీ వెనకాల తిరుగుతున్నాం కదా, మాకేం జీతం దొరుకుతుందంటే మీరు జాగ్రత్తగా చదవాలి. యెషయా 62:11 చెప్పిన జీతం, ప్రకటన గ్రంథం 22:12 చెప్పిన ఇదిగో నేను పట్టుకుని వస్తానన్న జీతం ఎంత టాప్ జీతమో ఇప్పుడు మీరు చదవండి. అక్కడ కిందకి జాగ్రత్త చదువుకోండి. అవి 28 నుంచి కిందకి 29. అందుకు యేసు ఇట్లా నేను నా నిమిత్తమును స్వార్థ నిమిత్తమును ఇంటినైనను అండర్లైన్ చేసుకోండి. అక్కడ కామ పెట్టుకోండి. ఇల్లు వదిలేశారా? సువార్త కోసం ఇల్లు అమ్మేశారా? ఇల్లు అమ్మగలిగేంత భక్తి ఉందా? ఒకటి, ఇంట్లోనైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచిన వాడు దేనికోసం విడిచిపెట్టేశాడు? ఇదంతా సువార్త కోసం, యేసుప్రభు కోసం. మనుషుల్ని ఎందుకు విడిచిపెట్టేశాడు? అన్నదమ్ములనైనాడు, అక్కచెల్లెలనైనాడు, తల్లులనైనాడు, పిల్లలనైనాడు, వాళ్ళు ఎందుకు విడిచిపెట్టేశాడు? వాళ్ళు అడ్డుగా మారిపోయారు. యేసుప్రభు దగ్గరికి వెళ్ళేవా ఇంట్లోకి రావద్దు అంటున్నాడు. ఇతను ఏమన్నాడంటే నేను ఇంట్లోకి రాను, నువ్వు నా ఇంట్లోకి రావద్దు, నేను యేసుప్రభు ఇంట్లో ఉంటాను అన్నాడు. అంటే విడిచిపెట్టాడు అనమాట. అలా మనుషులను కూడా కొన్ని సందర్భాల్లో విడిచిపెట్టవలసిన అవసరత వస్తే, అలా నా నిమిత్తం మీరు పోగొట్టుకుంటే, లాస్ అయిపోతే, నా కోసం మీరు ఇవన్నీ త్యాగాలు చేస్తే, ఇప్పుడు అంటున్నాడు చూడండి 30వ వచనంలో, ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు ఎలా విడిచిపెట్టిన వాడికి ఇహమందు ఏముంటాయి? అమ్మనొదిలేసి స్వార్థలో తిరుగుతున్నాడండి. ఏముంటుంది చెప్పండి? ఆవిడ ఎన్ని శాపనార్థాలు అవుతా చెప్పండి. నిన్ను అనవసరంగా కన్నాను రా, నీకు అనవసరంగా ఆ రోజు బట్టలు వేసాను రా, నీకు అనవసరంగా ఆ రోజు తానం చేయించాను రా, నిన్ను అనవసరంగా కన్నాను, ఎన్ని తిట్లు తిడుతుంది.
అది ఇట్లన్నీ భరించాలి. చుట్టుపక్కల వాళ్ళు అంటారు, ఏమండి వీడేమన్నా బుద్ధి ఉందండి, అమ్మను వదిలేసి ఎక్కడో సువార్త తిరుగుతున్నాడు అంటే, వీడు బుద్ధి లేనుడు అని వాళ్ళు ఎన్ని అంటారు. అన్నీ కూడా ఏంటి చెప్పండి, ఇప్పుడు ఎవరినన్నా విడిచిపెడితే ఏంటవి హింసలు. బంధువులు విడిచిపెట్టారు, లేదా బంధువులు ఫంక్షన్ విడిచిపెట్టి అతను పెళ్ళి అని చెప్పారు, సువార్త ఉంది వెళ్ళలేదు, ఏమంటారు వాళ్ళు? వీళ్ళకే వచ్చిందండి భక్తి, వీళ్ళే ఉన్నారండి భూమి మీద భక్తులు యేసుప్రభుకి. పెళ్ళికి కూడా రారటండి, దినానికి కూడా రారటండి, ఎప్పుడూ దేవుడు పనేటటండి. తిడతారు. ఇవన్నీ మనుషులను విడిచిపెట్టినప్పుడు మనుషులకు వచ్చే హింసలు. ఆయన ఓ మాట చెప్పేశాడు ముందే యేసుప్రభు, నా నిమిత్తము ఇవన్నీ మీరు పోగొట్టుకున్నప్పుడు భూమి మీద మీకు ఏమొస్తాయి? హింసలు వస్తాయి. ఇల్లు అమ్మేశారండి, హింస కాదు? రోజుకు ఒక నెలకు ఒక అద్దెంట్లో తిరగాలి, ఎలాగుంటుంది అది? హింస. ఆస్తి పోగొట్టుకున్నారు, ఏదో కష్టాలు పడాలి ఈ భూమి మీద 60-70 సంవత్సరాలు బ్రతకడానికి, ఆస్తి దేవుడికి ఇచ్చేసిన తర్వాత హింస. ఈ హింసలన్నీ మీరు పడితే, జాగ్రత్తగా వినండి, ఈ హింసలన్నీ మీరు పడితే, నేను ఇందా ప్రారంభంలో చెప్పాను కదా, లారీ డ్రైవర్ హింస, సాఫ్ట్వేర్ డ్రైవర్ హింస, ఒక కెప్టెన్ హింస, ఒక ట్రైన్ డ్రైవర్ హింస, ఒక సిమెంట్ పని చేస్తున్న కూలీ డ్రైవర్ హింస. ఈ హింసలు, ఈ కష్టాలన్నీ దేనికోసం మీరు చెప్పండి? జీతం. ఆ జీతంతో ఇతను ఎంతకాలం బ్రతుకుతాడంటే 60-70 ఏళ్ళు బ్రతుకుతాడు. ఇదిగో నా సువార్త నిమిత్తం మీరు ఏమైనా పోగొట్టుకుని భూమి మీద నా కోసం శ్రమ పడితే, హింసలు పడితే, నేను ఇవ్వబోయే జీతం ఎలా ఉంటుంది తెలుసా? చెప్తాడు చూడండి. ఇప్పుడు ఇహమంది హింసలతో పాటు 100 ఎండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తల్లులను, పిల్లలను, భూములను, రాబోవు లోకమందు నిత్య జీవమును పొందుదురని మీతో. చూసారా, ఇవన్నీ వదిలినందుకు భూమి మీద హింసలు వస్తాయి. కానీ నేను ఇవ్వబోయే జీతం ఎలా ఉంటుందంటే 1/100 అన్నాడు. ఎలాగుంది శాలరీ? ప్యాకేజ్ ఎలాగుంది చెప్పండి? ప్యాకేజీలు అంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ప్యాకేజీలు అంటారు. ప్రతి కంపెనీ వాళ్ళు జీతం అంటలేదు, ఇప్పుడు ఏమంటున్నారు? ప్యాకేజీలు అట. సంవత్సరానికి ఎంత ప్యాకేజ్? ఎన్ని లక్షలు అంటున్నారు కదా. ఈ ప్యాకేజ్ ఎలాగుంది చెప్పండి? ఎంత పెద్ద ప్యాకేజ్ చెప్పండి ఇది. ఒక ఇల్లు ఇస్తారా? 100 ఇల్లులు సిద్ధం. ఒక తల్లిని వదిలేస్తారా? 100 మంది తల్లులను మీకోసం సిద్ధం చేస్తానంట. ఒక తల్లి నీకు చూపించే ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో అంతకు 100 రెట్ల ప్రేమను నేను పరలోకంలో సిద్ధం చేస్తాను ఆయన. ఇది నేను నీకు ఇవ్వబోయే జీతం అన్నాడంతే. ఇది అర్థమయ్యానండి, భూమి మీద అన్ని విడిచిపెట్టేసామని. నేను పర్టికులర్గా ఈ వాక్యాలు అర్థమైన తర్వాత ఏమండి, పనికిరాని ఉద్యోగాలు, జీతాలు, ఈ డబ్బులు ఇదంతా వద్దు. సేవ, పని ఉండాలి. ప్రతిరోజు పని ఉండాలి, ప్రతిరోజు దేవుడిలో ఉండాలి, ప్రతిరోజు దేవుడు పోయే జీతాన్ని కొంచెంగా కూర్చుకుని మరణం తర్వాత ఆ జీతం అంతా ఒకేసారి అనుభవించాలి. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత పిఎఫ్ ఎలాగొచ్చిందో, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ నీకు ఎలాగా డబ్బులు ఇచ్చి పంపించిందో, నువ్వు చచ్చిపోయిన తర్వాత ఈ భూమి మీద దేవుడి కోసం చేసిన కార్యక్రమాలన్నిటికీ 100 రెట్ల జీతాన్ని దేవుడు పరలోకంలో సిద్ధం చేస్తున్నాడు. ఏది బాగుంది చెప్పండి? ఏ జీతం బాగుందండి? మీకు అర్థం అవడానికి, ఇంకా బాగా అర్థం అవడానికి ఇంకొక ఉదాహరణ చెప్తాను. దేవుడు పని ఉంది, మీటింగ్ జరుగుతుంది, సభ జరుగుతుంది. చాలాసార్లు మన చర్చిలో 10 గంటలకి, ఉదయం 10 గంటలకి రండి, పని ఉందంటారు. ఎవరు రారండి. నాకు కాదన్నట్టుగా మెసేజ్ చూసి వదిలేస్తారు. ఎవరో ఒక అతను సెలవు పెట్టి వచ్చేసాడు 10 గంటలకి. ఆ రోజు ఉద్యోగం సెలవు పెట్టాడు, దేవుడు పనికి వచ్చాడు, దేవుడి సన్నిధిలో పనిచేస్తున్నాడు. ఓ మాట అడుగుతాను, జాగ్రత్తగా వినండి. ఒకరోజు సెలవు పెట్టాడు అనుకోండి, లాస్ ఆఫ్ పే. ఎంత లాస్ వస్తుంది తనకి? ఒక 1000 రూపాయలు పోయింది అనుకుందామండి. 30,000 జీతగాడు, ఎంత పోయింది ఆ రోజు? 1000 పోయింది. 1000 ఇక్కడ ఆబ్సెంట్ అయింది అంటే నెల జీతంలో 1000 రూపాయలు పోయింది అతనికి. వెరీ గుడ్. ఇప్పుడు దేవుడి సన్నిధిలో ఒక రోజు పని చేస్తే దేవుడిచ్చే కూలి ఎలాగుంటుంది తెలుసా? నాయన నువ్వు ఏ డ్యూటీకి వెళ్తున్నావు అంటాడు మరణం తర్వాత. డ్యూటీకి నేను సాఫ్ట్వేర్ డాడీ. ఎంత జీతం నీకు? 1000 రూపాయల రోజుకి. ఇతనికి 1000 × 100 కొట్టండి ఆయన అంటాడు. 1000 × 100 కొడితే ఎంత చెప్పండి? తక్కువని క్యాలిక్యులేటర్ కొట్టండి. 1,00,000. రోజుకి 1,00,000 ఇచ్చే ఉద్యోగం ఎక్కడైనా ఉందేటి? మీరు చేయగలుగుతారా? ఒక్కరోజు నీ ఉద్యోగం, నీ పనిని పోగొట్టుకుని నువ్వు దేవుడి సన్నిధిలో కూర్చుంటే, మరణం తర్వాత నువ్వు 1000 రూపాయలు పోగొట్టుకుంటే దేవుడు సిద్ధం చేసింది ఎంతట? 1,00,000. 2 రోజులు 2 లక్షలు, 3 రోజుల సభలకి అక్కడే ఉన్నావు 3 లక్షలు, 5 రోజులు సెమినార్ జరిగింది అక్కడే ఉన్నావు 5 లక్షలు. ఎలాగుంది ఈ లాట్ అండి? మీకు తెలియదండి. ఇప్పుడు పోగొట్టుకుంటున్న వాళ్ళందరూ ఫీల్ అయ్యే రోజు వస్తుంది. ఇప్పుడు పోగొట్టుకుంటున్న వాళ్ళందరూ బాధపడే రోజులు వస్తాయి.
మరణం తర్వాత ఇదిగో నేను ఈ జీతాన్ని పట్టుకుని, సిద్ధపరిచిన జీతాన్ని పట్టుకుని వస్తున్నాను. నువ్వు నా కోసం భూమి మీద ఎన్ని రోజులు పనిచేసావో కాలిక్యులేట్ చేసేసాను ఆయన. నా సన్నిధిలో ఎన్ని రోజులు ఉన్నావు, నా సువార్త పనిలో ఎన్ని రోజులు ఉన్నావు, నా కొరకు నీ జీవితాన్ని ఎన్ని దినాలు ఇచ్చావో కాలిక్యులేట్ చేశాను. దానిని జీతంగా పట్టుకుని నీ వద్దకు నేను వస్తున్నాను. పౌలు గారు అన్న మాట చూపించిన సేవ, పని చేస్తే జీతం ఉందని పౌలు గారు నిజంగా భలే రాసాడండి ఒక మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ముగించేస్తాను. 6-9 రాసుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6 నుంచి మీరు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6 నుంచి. నేను నాటి తిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలగజేయు దేవునిలోనే కానీ, నాటువానిలోనే కానీ, నీళ్లు పోయివానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయివాడును ఒకటే. ప్రతి వాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. అండర్లైన్ చేయండి. ఇదేనండి దేవుడు ఇస్తున్న జీతం. నేను నాటాను, నేను ఆత్మలకి వాక్యం చెప్పి సంఘంగా కట్టాను. నేను కట్టిన సంఘంలోనికి అపోల్లో వెళ్ళి నీళ్లు పోశాడు, అంటే వాక్యం పోశాడు, వాళ్ళకి వాక్యం చెప్పాడు, వాళ్ళు మరింత బలపరిచాడు. నేనేమో సంఘాలను కట్టాను, అపోల్లో వాక్యంలో వాళ్ళని బలపరిచాడు. కానీ మేము నాటాము, ఆయన నీళ్లు పోశాడు. వృద్ధి చేసింది మాత్రం ఎవరట? దేవుడు వృద్ధి చేశాడు. దేవుడు మీ ఆత్మీయ జీవితాన్ని కట్టాడు. దేవుడు తన సంఘంలోనికి మిమ్మల్ని చేర్చుకున్నాడు. జాగ్రత్తగా వినాలి, ఇది నేను సూపర్ పాయింట్ చెప్తాను ఇక్కడ. దేవుడు మిమ్మల్ని సంఘంలోకి చేర్చాడు, మర్చిపోకూడదు. మనమంతా ఈ సంఘంలోకి వచ్చింది ఏమంటే నేను పిలిస్తేనో లేదంటే ఎవరో పిలిస్తేనే మీరు సంఘంలోనికి రాలేదు, తెలుసా? ఎవరి ద్వారానో మీకు వాక్యం అందించి వాళ్ళ ద్వారా దేవుడు ఈ సంఘానికి నడిపించాడు. సంఘంలోనికి చేర్చింది మిమ్మల్ని యేసు ప్రభు క్రీస్తు చేర్చాడు. నేను నాటు వేశాను, అపోల్లో నీళ్లు వేశాడు, వృద్ధి చేసి గొప్ప చేసింది మాత్రం ఎవరట? దేవుడు గొప్ప చేశాడు అని చెప్పి, నేను నాటాను కదా, అపోల్లో నీళ్లు పోశాడు కదా, మేమిద్దరం పడిన కష్టానికి దేవుడు మాకేమిస్తాడు అంటున్నాడు? జీతం ఇస్తాడు. ఏంటా జీతం అంటే నిత్య జీవం, పరలోకం. నేను భూములను వదిలేశాను కదా, పౌలు గారు కూడా వదిలేశాడు కదండి, ఆస్తిని వదిలేశాడు. ఏమంటే పెళ్ళి వద్దనుకున్నాడు, ఇల్లు వద్దనుకున్నాడు, ఊరొద్దనుకున్నాడు, అధికారం వద్దనుకున్నాడు, అన్నీ వద్దనుకుని ఇదిగో నేను సేవ 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 అనుకుంటూ వెళ్ళిపోయాను కదా. నేను పడిన కష్టానికి దేవుడు నా కోసం జీతం సిద్ధం చేశాడు అన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఒక విషయం చెప్తాను. చాలామంది అండి చిన్న విషయం తెలియకండి పనిని పోగొట్టుకుంటున్నారు. జాగ్రత్తగా వినండి. సంఘంలోనికి చేర్చింది దేవుడు. బాగా వినండి, ఈ సంఘంలోనికి మనల్ని చేర్చింది ఎవరు? దేవుడు. మనమందరం పని చేస్తున్నది ఎవరి కోసం? దేవుడి కోసం. జీతం ఇవ్వాల్సింది ఎవరు? దేవుడు. వెరీ గుడ్, ఇది మనసులో పెట్టుకోండి. చాలామంది పనిని విడిచిపెడుతున్నారు, వదిలేస్తున్నారు. ఎందుకు అంటే ఇగో అతను ఏదో మాట అన్నాడు, నేను పని చేయను. ఇతను ఏదో అంటున్నాడు, పని చేయను. అతను వస్తున్నాడు, నేను రాను. మనుషుల మధ్యలో ఉన్న విభేదాలా, లేదా అక్కడ నిలబడి సేవ చేస్తున్న సేవకుడితో విభేదాలా? ఇలా సేవకుడితో విభేదాలు పెట్టుకునో, లేదంటే సంఘంలో ఉన్న ఎవరితోనో విభేదాలు పెట్టుకునో ఏమంటే చాలామంది సన్నిధికి రావడం, దేవుడు పని చేయడం మానేస్తున్నారు. వీళ్ళు ఎంత చిన్న లాజిక్ మిస్ అయిపోయారో ఒక లాజిక్ చెప్తాను నేను ఇప్పుడు. కంపెనీకి ఉద్యోగానికి వెళ్ళాడు, జీతం ఎవరిస్తారు చెప్పండి? బాస్ ఇస్తాడు. వెరీ గుడ్. కంపెనీలో నువ్వు ఒక్కడవే పనులు ఉంటావా? నీతో పాటు చాలామంది పనులు ఉంటారా? చాలా మంది పనులు ఉంటారు, కొలీగ్స్ ఉంటారు. ఆ కొలీగ్స్ అందరూ మంచోళ్ళు ఉంటారా, చెడ్డోళ్ళు ఉంటారా? చెడ్డోళ్ళు ఉంటాడు. ఎవడో నిన్ను టార్గెట్ చేసి నిన్ను బాగా హింస పెడుతున్నాడు, బాధ పెడుతున్నాడు, నిన్ను టార్చర్ చేస్తున్నాడు, నీ మీద పాలిటిక్స్ చేస్తున్నాడు. ఏమంటే కంపెనీలో జాబ్స్ అనేసరికి అన్ని పాలిటిక్సే ఉంటాయి. వీడి మీద బాస్కి చెడ్డగా చెప్తాడు, ఎందుకంటే వీడి ప్రమోషన్ కోసం. అలాగే ఎవడో నిన్ను కించపరుస్తున్నాడు, ఏమంటే నిన్ను బాధ పెడుతున్నాడు. నేను మాట్లాడుతాను, వాడెవడో బాధ పెడుతున్నాడు కదా అని ఉద్యోగానికి రిజైన్ చేస్తావా? చెయ్యవు. ఎందుకు చెయ్యవు చెప్పండి? ఒరే నువ్వు నా అలాంటి ఉద్యోగమే, నేను కూడా ఉద్యోగినే. జీతం ఇవ్వాల్సింది ఎవరు? బాస్ కదా. అతనితో ఏదైనా వివాదం వస్తే నేను తేల్చుకుంటాను తప్ప నువ్వెవడోరా, నీకోసం నేను ఎందుకు చేస్తాను రా రిజైన్ అంటావు. వెరీ గుడ్. అక్కడ ఎంత నీతిగా ఉన్నారు చూడండి. ఎవడో పక్కోడంటే నేను ఎందుకు పని మానేస్తాను అంటున్నావు. మరి ఇక్కడ నువ్వు సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఏదో సహోదరుడితో నీకు విభేదం వస్తే నువ్వు పని మానేసావంటే అసలు నీకేం అర్థమని చెప్పు. కనీసం అక్కడ పనిచేసిన కామన్ సెన్స్ ఇక్కడ పనిచేసిందా? నీకు పరలోకం ఇచ్చేది, నీకు జీతం ఇచ్చేది యేసు ప్రభు కదా, దేవుడు కదా.
నువ్వు మనుషులను పేర్లు చెప్పి, మనుషుల ప్రవర్తనను బట్టి, మనుషులతో వచ్చిన విభేదాలను బట్టి నేను పని మానేస్తానంటే ఎవరికి నష్టం? ఎవరు పోగొట్టుకుంటున్నారు జీతాన్ని? చూసారా, నీకు చిన్న విషయం అర్థం కానివ్వకుండా చేసింది దెయ్యం. అతనికి నాకు పట్టం లేదు, నేను పనికిరాను. ఎవరికి నష్టం? ఎవరు పోగొట్టుకుంటున్నారు? అతను హ్యాపీగా పని చేసుకుని పరలోకం వెళ్ళిపోతాడు. నష్టపోయేది నువ్వు. ఆఫీస్లో ఒక కొలిగితో నీకు ఏమన్నా ఏదో విభేదం వచ్చింది, నువ్వు రిజైన్ చేస్తుంది, వాడికేం నష్టం? వాడు హ్యాపీగా వాడు ఉద్యోగం వాడు చేసుకుంటాడు, వాడి కుటుంబాన్ని వాడు పోషించుకుంటాడు, వాడి హ్యాపీగా ఉంటాడు. నువ్వు రిజైన్ చేసినందుకు నువ్వు కదా రోడ్డు మీద పడతావు వచ్చి. దేవుడి పనిని మనుషులతో విభేదాలతో, మనుషులతో అభిప్రాయ భేదాలతో నేను దేవుడి పని మానేస్తానంటే నువ్వు పాతాళంలో పడతావు. చిన్నది అర్థం అవ్వలేదు నీకు. నువ్వు నేను పని చేస్తాను దేవుడి కోసం, జీతం ఇవ్వాల్సింది దేవుడు. మనుషులు ఏమివ్వరు. మనుషుల ముందు గొప్ప కోసమో, మనుషుల ముందు పేర్ల కోసమో పనిచేశారా? అస్సలు దేవుడు జీతం ఇవ్వడు. నా కోసం చేస్తే కదా నేను జీతం ఇస్తానంటాడు. నువ్వు మనుషుల పేరు కోసం చేసావు, పేరు వచ్చేసింది, నీకు నా దగ్గర జీతం లేదంటాడు. బైబిల్ తీక్షణంగా చదవకండి, ఎవరికి దేవుడు అర్థం అవ్వలేదండి. ధర్మం చేసేటప్పుడు అలా ధర్మం చేయమన్నాడు. నువ్వు కుడి చేతితో ధర్మం చేసావా, ఎడం చేతికి తెలియకూడదు. ఎడం చేతితో ధర్మం చేసావా, కుడి చేతికి తెలియకూడదు. ధర్మం ఎవరి కోసం చేయాలో తెలుసండి. నా తండ్రి చేయమన్నాడు, బేదలకు ఇమ్మన్నాడు అని ఎవరికి తెలియకుండా అలాగ ఇవ్వాలి. ఇస్తే అప్పుడు అమ్మో నా మాటకు తలొగ్గి నా కోసం చేశాడు కదా అని దేవుడు నీకు జీతం ఇస్తాడు. నువ్వు దాన ధర్మం చేస్తూ సెల్ఫీలు తీయండి బాబు, నేను యాపిల్ పండు ఇస్తానన్నా 4 సెల్ఫీలు కొట్టావనుకోండి, ఇక్కడ సెల్ఫీలు వచ్చేసినాయి కదా, అక్కడ దేవుడి దగ్గర జీతం ఉండదు. నీకు తెలియదు ఎవరికి, ఇది చిన్నది. మీకు అర్థమవుతుందా? మనుషుల కోసం పని చేసావా, జీతం రాదు. పరలోకంలో నా కన్నతండ్రి చూస్తే చాలు, ఆయన వలన ఘనత వస్తే చాలు, ఆయన నన్ను మెచ్చుకుంటే చాలు, ఆయన నా కష్టానికి జీతం ఇస్తే చాలని దేవుడిని ముందు పెట్టుకుంటూ పని చేసుకుంటూ వెళ్ళండి. కళ్ళ ముందు ఎవరు కనపడరు, కళ్ళ ముందు ఏ వ్యక్తి కనపడ్డు. ఎవరు ఏమంటే నాకెందుకండి, ఎవరు నన్ను దూరం పెడితే నాకెందుకండి, నా పని నాకు ఇచ్చేయండి, నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. నాకేం కావాలి? జీతం. దేవుడు ఇవ్వబోయే జీతం, పరలోకం అనే జీతం, నిత్యజీవం అనే జీతం. అక్కడ దేవుడు నీకు కూర్చబోయే 100,000 రెట్ల జీతం పోగొట్టుకుంటావా? ఇవన్నీ నండి బాగా బైబిల్ చదివితే వచ్చే అర్థమయ్యే జ్ఞానపు సంగతులు అండి. బాగా బైబిల్ చదివితే అర్థమయ్యే జ్ఞానపు సంగతులు. కనుక లోకంలో ఏవో ఆశలు చెప్పి, లోకంలో ఏవో రంగురంగుల లోకంలో పడి ఆ లోకపు మాయలో ఉండి దేవుడి పనికి, దేవుడి సేవకు, దేవుడికి సహాయకులుగా ఉండే అవకాశాలను మనం పోగొట్టుకున్నామంటే దేవుడు పలుకుతున్న, దేవుడు ఇస్తానన్న జీతాన్ని మనం ఏమైపోతాం? మిస్ అయిపోతాం. పౌలు గారు చూసారా, నేను కష్టపడినా, అపోల్లో కష్టపడినా, మేము జీతం కోసం కష్టపడుతున్నాం, మాకు ఏముందన్నాడు? జీతం. కష్టము కొలది జీతం. కనుక చివరిగా మాట చదువుకుని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 22వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు. అంటే ముందుగానే సిద్ధం చేసేస్తున్నాడా? ముందుగానే దేవుడు సిద్ధం చేస్తున్నాడా అంటే సిద్ధం చేస్తున్నాడు. ఆ సిద్ధం చేసిన జీతం పట్టుకుని 2వ రాకడలో వస్తున్నాడు. అంటే పని ఎప్పుడు జరగాలి చెప్పండి? నీకు జీతం కావాలంటే పని ఎప్పుడు జరగాలి? జీతం పడక మునిపే పని అయిపోవాలి. ఈ పని చేసేస్తే 30వ తారీఖున జీతం వస్తుంది, 1వ తారీఖున జీతం వస్తుంది, 5వ తారీఖున జీతం వస్తుంది. యేసుప్రభు 2వ రాకడ మునుపు నీ పని అయిపోవాలి భూమి మీద. అప్పుడు యేసుప్రభు జీతం పట్టుకుని వస్తాడు కౌంట్ చేసుకుని. మనం పని చేయను, దేవుడి దగ్గరికి రాను, దేవుడి దగ్గర ఉండను అంటే ఇక మనకి జీతం ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఇంకో మాట చెప్తానండి, చివరి మాట, ఇది బాగా హృదయంలో పెట్టుకోండి. ఎప్పటికీ నేను చెప్పే మాట మర్చిపోకండి. భూమి మీద మీకు కంపెనీ ఇచ్చే జీతం ఉందేమో, భూమి మీద మీకు మీ సార్ ఇచ్చే జీతం ఉందేమో, ఆ జీతం వల్ల నువ్వు భూమి మీద బ్రతుకున్నంత కాలం మాత్రమే సుఖంగా ఉంటావు, హ్యాపీగా ఉంటావు. దేవుడిచ్చే జీతం పరలోకం, నిత్యజీవం, అది ఎంతకాలం ఉంటుంది? ఆ జీతం యుగ యుగాలు ఉంటుంది, తరతరాలు ఉంటుంది. ఆ జీతం ఎప్పటికీ అయిపోదు. అలాంటి జీతం ఇస్తాడు. మరి దానికోసం ఈ తుచ్చమైన లోకాన్ని ఉండని క్షయమైపోయే భయంకరమైన వాటి కోసం ఆ జీతాన్ని పోగొట్టుకుంటామా? యుగ యుగాలు ఉండిపోయే జీతాన్ని పోగొట్టుకుంటామా? పెద్ద జీతాన్ని పోగొట్టుకుంటామా? నేను ఇందాక చెప్పాను కదండి, చిన్న కంపెనీలో పనిచేశారు, పెద్ద కంపెనీ ఆఫర్ ఇస్తే ఏం చేశారు?
వెళ్ళిపోయారు. ఇప్పుడు దేవుడు నీకు పెద్ద జీతం ఇస్తానంటున్నాడు కదా, నిత్య జీవం ఇస్తానంటున్నాడు కదా, యుగ యుగాలు అక్కడ ఉండిపోతానంటున్నావు కదా, భూమి మీద ఏదైనా త్యాగం చేస్తే దానికి 100 రెట్లు నీకోసం దాచేస్తానంటున్నాడు కదా. ఇవన్నీ మనకి ఎందుకు అర్థం అవటం లేదు? ఎందుకు దేవుడి కోసం వెళ్ళాలనిపించటం లేదు? ఎందుకు దేవుని కోసం ఇవ్వాలనిపించటం లేదు అంటే వీటిలో ఉన్న సారం ఏమంటే మరణం తర్వాత రాబోయే జీతం మనకు అర్థం అవ్వలేదు. దాని మీద కరెక్ట్గా మనం దృష్టి పెట్టలేదు. దృష్టి పెట్టాడు పౌలు గారు, మొత్తం సమస్తాన్ని దేవుడికి ఇచ్చేశాడు, తన జీవితాన్ని దేవుడికి ఇచ్చి సేవలో అలాగే వెళ్ళిపోయాడండి. నేను పరలోకంలో కూర్చుకుంటున్నాను అన్నాడంతే. కనుక మనసు పెట్టండి, జీవితంలో జీతం యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. నేను చెప్పింది లోక సంబంధమైన జీతం గురించి కాదు. ఏ జీతం? దేవుడివ్వబోయే జీతం యొక్క ప్రాముఖ్యతను గమనించండి. దేవుడివ్వబోయే జీతం యొక్క దాని ప్రాధాన్యత, దాని యొక్క శక్తిని గమనించండి. కనుక దేవుడిలో నాకు ప్రతిరోజు జీతం పడుతుందా? దేవుడిలో నాకు ప్రతి వారం జీతం పడుతుందా? దేవుడిలో నాకు ప్రతి నెల జీతం పడుతుందా? 6 నెలలకు ఒకసారి ఒక మీటింగ్ పెడతానా, జీతం పడిందా? ఆలోచించుకోండి. ఏ పని చేసి దేవుడి దగ్గర మీరు జీతాన్ని సంపాదించుకుంటారు, ఆ జీతంతో యేసుప్రభువు వస్తాడు, ఆ జీతాన్ని మనకిచ్చి పరలోకానికి మనల్ని తీసుకొని వెళతాడు.